చూశాను అనే మైండ్ సెట్ నుంచి బయటకొచ్చాను సార్. బయటకొచ్చి ఇప్పుడు ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తే బిజినెస్ జస్ట్ నా ఇంట్లో పడుకుంటున్న ఫస్ట్ మంత్‌లో నాకు రూ. 450 సార్. ఫస్ట్ చెక్ అంటారు. క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. అప్పుడు ఇంకొంచెం నాకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు దాకా మనం ఎక్కడ తీసుకున్నా గానీ, ఎక్కడ గూడా అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వరు. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తయారైన ప్రొడక్ట్స్‌కి డిస్కౌంట్ అన్నారు. ప్లస్ ఫ్రీ ప్రొడక్ట్ అన్నారు. దట్ క్యాష్ బ్యాక్ గూడా వస్తుంది. ఇది రియల్. ఎందుకంటే ఇదేదో యాపుల్లో చూపి డైరెక్ట్‌గా అకౌంట్‌లో పడుతుంది. ఓకే. నమ్మొచ్చు గదని ఇంకొక మీటింగ్ అలా మీటింగ్ టు మీటింగ్‌కెళ్తే ఇప్పుడు నేను జర్నీ చేయబట్టి 8 మంత్స్ అవుతుంది సార్. నా ఫస్ట్ ఇన్‌కమ్ 450, హైయెస్ట్ ఇన్‌కమ్ రూ. 52,960 సార్. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీటింగ్‌కైనా లేదంటే ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు వినకపోవటం వల్ల 100% నేను ఇటువంటి గొప్ప ప్లాట్‌ఫార్మ్‌ని మిస్ అయ్యేవాడిని. ఎక్కడో ఒక చోట వినే మైండ్ సెట్ ఉంది కాబట్టి చాలా వరకు నేను లైఫ్‌లో ఇప్పుడు ఏదైతే కోల్పోయానో త్రూ వెస్టేజ్ ద్వారా పొందుతున్నాను సార్. అది మీ అందరికి చెప్పబోతున్నాను. నా జర్నీ చిన్న జర్నీ. అయితే ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ సార్ 9 దేశాల్లో ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి వెస్టేజ్ సిస్టమ్, వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ ప్రొడక్ట్స్. కానీ మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ మన ఇంటి పక్కనోళ్ళు ఎందుకు నమ్మట్లేదు? ఒక్కసారి ఆలోచించండి సార్. బయట దేశాలు 9 దేశాల గవర్నమెంట్ నొప్పించింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ గాని, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌ని గాని, అక్కడ ఉన్నటువంటి ప్రజల స్కిన్ గాని, ఇట్లా రకరకాల అన్ని సవాళ్ళను ఎదుర్కొని వెస్టేజ్ 9 కంట్రీస్‌లో బిజినెస్ ఆపరేట్ చేస్తుంది. కానీ మన ఇంటి పక్కన ఉన్న వ్యక్తి అవి నమ్మట్లేదు. దీనికి ఏమై ఉంటదని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను సార్ నేను గమనించింది. అది ఏదైనా ఉపయోగపడిద్దంటే కంపల్సరీగా మీరు జాగ్రత్తగా విని దాన్ని పాటిస్తే ఆటోమేటిక్‌గా నేను చేసిన నా ఫీల్డ్ ఎదురైనవి మీకు చెబుతున్నాను సార్. ఎందుకిలా జరుగుతుందంటే అసలకి మన కంపెనీ వెస్టేజ్ కంపెనీనే కన్నా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఎందుకొచ్చింది? డైరెక్ట్ సెల్లింగ్‌లో అసలకి ఇంతమంది గవర్నమెంట్‌లు ఎందుకు అప్రూవ్ చేస్తున్నాయి 120 దేశాలు? ఇవన్నీ ఒక 2, 3 క్వెషన్స్‌కి ఆన్సర్ మనం తీసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి బిలీవ్ వస్తది సార్. నమ్మకం వస్తది. దాని గురించి మనం డిస్కషన్ చేయొచ్చు. అదే నేను మీకు చెప్పబోతున్నాను సార్. సారీ సార్. ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ కావాలంటే ఒకసారి మీరు ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ఎందుకొచ్చిందనంటే బయట మనకి ఏ వస్తువులు చేరాలన్నా గానీ, ఇప్పుడు మనం కొనే ఏ ప్రొడక్ట్ అయినా గానీ, దాదాపు 9, 10 రకాల చేతులు మారి టీవీలో కనపడి మన దగ్గరికొస్తున్నాయి సార్. అక్కడేం జరుగుతుందంటే ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ వాడు గాని, లేదంటే ఇది వాడండి అని చెప్పేటువంటి టీవీలో చూపించే ప్రమోటర్ గాని, అది వాడకుండా మన కాడికొస్తున్నాయి సార్. అక్కడేం జరుగుతదంటే, ఎక్కడైనా సరే వాడితే వాళ్ళకి క్వాలిటీ తెలిసిద్ది. వాడిన వ్యక్తి ఇది నేను వాడాను. దీనివల్ల నాకు ఇది తగ్గింది. ఈ రిజల్ట్ వచ్చింది అని చెప్తే ఆ వ్యక్తి మాట నమ్మొచ్చు. కానీ ఇప్పుడు దాకా మన ఇళ్లల్లో వాడే ఏ ప్రముఖ బ్రాండ్ కంపెనీ ఏదైనా తీసుకోండి. ఉదయాన్నే లేసే టీ పొడి దగ్గర నుంచి మళ్ళా మన బాత్రూమ్‌లో వాడే సోపులు గాని, ఎనీ ప్రొడక్ట్ ఏ సెలబ్రిటీ వాడడు సార్. జస్ట్ ప్రమోషన్ దేనికోసం అంటే డబ్బుల కోసం. వాడకుండా చెప్పిన వ్యక్తి దాంట్లో ఏముంటది, ఏం కలుస్తదో తెలియకుండా మనకు చెప్పడం ద్వారా దాంట్లో చాలా వరకి ఏమంటారు నకిలీ వస్తువులు లేదా తక్కువ రకం వస్తువులు వాడుకోవటం వల్ల ఆటిలో ఉండే కెమికల్స్ వల్ల మనకు జబ్బులొస్తున్నాయి. ఇప్పుడు బయట వాడే డైలీ మన చిన్నతనం నుంచి వాడే సోపు, పేస్ట్ ఏదైనా కావచ్చు. ఒక కంపెనీ అని చెప్పను. ట్రెడిషనల్ మార్కెట్‌లో ఏదైనా గాని వాడకుండా చెప్పడం వల్ల కల్తీలొస్తున్నాయి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ఎందుకొచ్చిందంటే ఆటికి చెక్ పెట్టేదానికి. అంటే కంపెనీలో తయారయ్యి డైరెక్ట్‌గా కస్టమర్‌కి 100% క్వాలిటీ గ్యారంటీతో వస్తున్నాయి సార్. కంపెనీలని ఎందుకు ఇటువంటి కంపెనీలు గవర్నమెంటు ఎంకరేజ్ చేసిందంటే, ఇందులో వాడే కస్టమర్‌కి 100% క్వాలిటీ గ్యారంటీ ప్రొడక్ట్ అందిద్ది కాబట్టే, దీని ద్వారా ఆరోగ్యం వచ్చిద్దనే ఒక ఉద్దేశంతోటి మనకి 120 దేశాలు లీగల్‌గా జరుగుతుంది సార్. అయితే అందుకే డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థను 120 దేశాలు లీగల్ చేస్తే, దీన్ని ఫస్ట్ అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయింది సార్. అక్కడ స్టార్ట్ అయ్యి అమెరికా అధ్యక్షుడు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అమెరికా డెవలప్ అవ్వటానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చెప్పాడు సార్. అప్పుడు ఉన్నటువంటి బిల్ క్లింటన్. అంటే డైరెక్ట్ సెల్లింగ్ పాత్ర ఎంతుందో ఒకసారి ఆలోచించమని చెబుతున్నాను సార్. దేశాలనే శాసించే స్థాయికి ఒక వ్యవస్థ ఉందంటే, గవర్నమెంట్‌లు అంగీకరించినియంటే, మనం ఒక్కసారి దీని గురించి తెలుసుకోవచ్చు.
అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ, ఇది నిజమా కాదా అని. కానీ నాలాంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే అక్కడ దాకా కూడా ఆలోచించట్లా. ఎందుకంటే ఆల్రెడీ దానికి ఎందుకు అలా జరిగింది నేను ముందు ముందు చెబుతాను సార్. ఎందుకంటే ఏది కూడా వినే మైండ్ సెట్ లేకపోవటం వల్ల జీవితంలో చాలా గొప్ప గొప్ప విషయాల్ని, మంచి మంచి విషయాల్ని మనం మన మైండ్ దాకా ఇవ్వలేకపోతున్నాం. తద్వారా మనకేమవుతుందంటే కొత్త నాలెడ్జ్ అనేది రాదు. తెలుసుకున్నది అయిపోయింది. ఇక జీవితంలో నాకు ఇప్పుడు 30 ఈ 30 ఇయర్స్‌లో అన్నీ తెలుసుకున్నాను. అన్నీ చూసాను. జరిగినయన్నీ ఫేకే కాబట్టి జరగబోయేవి కూడా ఫేకే అనే మైండ్ సెట్‌తో ఉండటం వల్ల ఏ కొత్త విషయాన్ని నేను నాలాంటి వాళ్ళు తెలుసుకోకపోవటం వల్ల చాలా నష్టపోతున్నాం సార్. అది ఒకసారి గమనించండి. రెండో విషయం నేను చెప్పడం ఏంటంటే, దీనిని 120 దేశాలు అంగీకరించడం ఇంకొక రీజన్ ఏంటంటే క్వాలిటీ వస్తువులు ఒకటే కాదు. దీని ద్వారా యువతకి చాలా ఎంప్లాయ్‌మెంట్ మీరు గమనించండి. చదువులు డిగ్రీలు, పీజీలు, బీటెక్‌లు చేసి చదువు లేక ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో చదువుతున్నాం. ఇంకో బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రతి సంవత్సరం 50,00,000 మంది గ్రాడ్యుయేషనే బయటకొస్తున్నారు ఇండియాలో. అందరికీ జాబ్‌లు ఉంటున్నాయంటే ఉండట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, దానికి తగ్గటువంటి బయట ఎటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ గాని, మన ఇండియాలో కంపెనీస్ గాని, లేదంటే ఎటువంటి సోర్స్ లేకపోవటం వల్ల చదువుకోవడానికి మాత్రం కాలేజెస్ ఉన్నాయి. బయటకొస్తే దాని దగ్గర స్కిల్స్ లేవు. స్కిల్స్ లేకపోవటం వల్ల జాబులు లేవు. లేదు స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్. డీఎస్సీ అనేది ఒక నోటిఫికేషన్ వదిలితే 10, 15,000 జాబ్‌లొదిలితే దగ్గర దగ్గరగా 5, 6 లక్షల మంది అప్లై చేస్తున్నారు. కానీ అక్కడ జాబ్ వచ్చేది మాత్రం 10, 15,000 మందికని తెలుసు. బట్ ఇంతమంది ఎందుకు పోటీ పడుతున్నామంటే ఇక్కడ అంతా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉందన్నమాట. అంటే నిరుద్యోగులు ఉన్నారు. దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ అవుతాయి అనే ఒక ఉద్దేశంతోటి మిగతా దేశాలు లీగలైజ్ చేయటం వల్ల యూఎస్ కంట్రీలో 14 ఇయర్స్‌కే ఓన్‌గా ఏదో ఒక జాబ్ చేస్తుంటారు. ఇటు చదువుకుంటారు బ్యాలెన్స్‌గా. ఇటువంటి ఒక ఇండస్ట్రీస్‌ని పట్టుకోవటం వల్ల అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎకనామికల్‌గా స్టాండర్డ్‌గా ఉంటారు. మన ఇండియాలో ఏందంటే పనులకెళ్తాము, పిల్లల్ని చదివిస్తాము. 20, 22 సంవత్సరాలు కష్టపడి చదివిస్తాం సార్. పిల్లలు కూడా అంటే నాలాంటోళ్ళు చదువుతారు. చదివిన తర్వాత జాబ్, జాబ్‌కని ఇంటర్‌వ్యూస్‌కెళ్తే జాబ్ ఉండదు. వాట్ ఈస్ ద రీజన్ అంటే అక్కడ జాబ్‌లు మన చదువుకు తగ్గ జాబ్ ఉండదు. అవసరాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలు చదివాం కాబట్టి ఏదో ఒక జాబ్‌లో ఇరుక్కుపోతున్నాం. ఇవన్నీ కూడా మన ఇండియాలో ఎందుకు జరుగుతున్నాయి సార్ అంటే మిగతా అవకాశం ఉందనే సంగతి మనకు తెలియట్లేదు. సో, నిరుద్యోగం కోసం ఈ గవర్నమెంట్‌ల ఫస్ట్ ఏమో క్వాలిటీ ప్రొడక్ట్స్ కోసము, నిరుద్యోగులు పోవటానికి యువతకి ఉపాధి కల్పించడానికి డైరెక్ట్ సెల్లింగ్‌ని లీగలైజ్ చేసింది సార్ 120 దేశాల్లో. మూడో పాయింట్ ఏంటంటే ఎవరైతే దీన్ని కెరియర్‌గా, ఎంప్లాయ్‌మెంట్‌గా ఎంచుకుంటున్నారో వాళ్ళకి వచ్చేటువంటి అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ నుంచి ఒక రూ. 100 గాని, ఒక రూ. 1000 గాని మనకు పడితే జెన్యూన్‌గా ఒక 10% టాక్స్ గవర్నమెంట్ కట్ అయిద్ది. అంటే ఒకసారి ఆలోచించండి. ఆరోగ్యం ఇస్తున్నాడు. దీని ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నాడు. మూడోది టాక్స్ పేయర్స్ పెరుగుతున్నారు. ఈ 3 గనకుంటే ఏ దేశమైనా గాని అభివృద్ధి చెందిద్దా లేదా? అందుకని 120 దేశాల్లో ఉంది. 32,00,00,000 జనాభా ఉన్నటువంటి అమెరికాలో 2,12,00,000 టర్నోవర్ జరుగుతుంది సార్. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా. 3,00,00,000 ఉన్న మలేషియాలో 30,000 టర్నోవర్ జరుగుతుంది. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా. అంటే మీరు ఒక్కసారి పాయింట్ గమనించాలి. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగు జనాభాకి మించి జరుగుతుందంటే అమౌంట్ 2,00,000,00,000 జరుగుతుంటే అమెరికాలో అందరూ ఆరోగ్యమైన ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అక్కడ ఎక్కువ మంది దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. దీని ద్వారా టాక్స్ కట్టేవాళ్ళు ఎక్కువున్నారు. మిగతా ఫారిన్ కంట్రీస్‌లో. అందుకే ఆ కంట్రీస్ అన్ని డెవలప్ అయినియి. బట్ మన ఇండియాలో 144,00,00,000 జనాభా ఉంటే జస్ట్ 7,000,00,00,000 మాత్రమే ఈ ఇండస్ట్రీస్ ద్వారా జరుగుతుంది. మన వెస్టేజ్‌లో మొత్తం 9 కంట్రీస్ కలిపి 4,00,00,000 పైన 4,500,00,000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇండియాలో ఎంతమంది ఉన్నాము? ఎంతమంది క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు? ఎంతమంది దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు? ఎంతమంది టాక్స్ కడుతున్నారు? అందుకే గమనించండి సార్. మన కంట్రీకి, మిగతా కంట్రీకి తేడా ఏంటంటే ఇక్కడ బిలీవ్ చెయ్యం అనే దానికన్నా అసలకేదన్నా కొత్తదొకటి వస్తుందంటే అసలు గుడ్డిగా నమ్మి దూకుతాం. తర్వాత ఆళ్ళకి ఇదేందో తెలియక ఇదంతా ఫేక్ అంటాం. కాబట్టి నేనేమంటున్నానంటే సార్, అసలకి ఈ ఇండస్ట్రీ చదువుకున్నోళ్ళు చాలా మంది ఉన్నాం. ఈ ఇండస్ట్రీస్ ఎందుకొచ్చినియి? ఎవరో నాలాంటోళ్ళొచ్చి ఆనంద్ సార్‌కి 50,000 వచ్చాయంట 6 నెలల్లో. నేను కూడా దూకుతా. అట్లా వద్దు సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ గురించి కొంచెం మనం క్లారిటీ తీసుకొని ఒక్కసారి గాని మనకు వివరిస్తే ఖచ్చితంగా ఎవరైనా నమ్ముతారు సార్.
అయితే దానికి క్లారిటీ అనే పదానికి ముందు మనకు అర్థం తెలియాలి. అప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏదైనా గాని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇంకోటి సార్ ఇప్పుడు ఒక్క నిమిషం. అయితే సారీ సార్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. అయితే అమెరికాలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలని లేదా విదేశాల్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మన దేశానికి తీసుకొస్తే ఆటోమేటిక్‌గా మన దేశంలో ఎంప్లాయ్‌మెంట్ పెరిగిద్ది. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడతారు. తద్వారా టాక్స్ పెరిగిద్దని జెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఈ సిస్టాన్ని డైరెక్ట్‌గా మన ఇండియాని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేశారు సార్. 1990 ఆ టయాల్లో కాపీ పేస్ట్ చేసి ఇది బావుంటది ఇక చెయ్యండి అని చెప్పగానే మన ఇండియన్ మైండ్ సెట్ ఏంటి సార్? మాక్సిమం ఏదన్నా రాగానే చెప్పాను గదా! పూర్తి క్లారిటీ తీసుకో ముందు. ఆతృత ఎక్కువ. ఇది బావుంటదని జాయిన్ అయిపోవటం వల్ల మన వాళ్ళకి ఎట్టా అర్థమైందంటే ఇదొచ్చినటువంటి ఉద్దేశ్యం అనేది ఈళ్ళకి అవసరం లేదు. ఒక్కటే లైను. దీని ద్వారా డబ్బులొస్తున్నాయి. ఈ ఇండస్ట్రీ ద్వారా డబ్బులు బాగొస్తున్నాయి గాబట్టి ఇది డబ్బుల కోసమే వచ్చిందేమో అనే ఒక ఉద్దేశంతోటి ఆ విధంగా ఈటిని ఫస్ట్ రాగానే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కిందకి దీన్ని కన్వర్ట్ చేశారు సార్ కొంతమంది వ్యక్తులు. అంటే డబ్బులు కట్టిస్తే డబ్బులొస్తాయి అనే ఒక ఉద్దేశంతోటి 10,000 కట్టండి. రైట్ టు లెఫ్ట్ ఏసుకోండి. ఆటోమేటిక్‌గా మీ కింద చైన్ ఎళ్ళిపోతా ఉంటది. మీరు 10,000 కడితే చాలు 1,00,000 వస్తాయి. 10,00,000 వస్తాయి. కారొచ్చిద్ది, హౌస్ వచ్చిద్ది అని దీన్ని ఆ వచ్చిన ఉద్దేశ్యం ఎవరికీ తెలియకపోవటం వల్ల ఫస్ట్ డబ్బులు కట్టారు సార్. ఎందుకంటే ఇందాక చెప్పాను గదా! మనకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లో డబ్బులు అవసరం. ఆ విధంగా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్‌లో డబ్బులు కట్టి చాలా మందిని డబ్బులు రాలేదని వెయిట్ చేస్తే ఫస్ట్ కట్టినటువంటి వందల మందికొస్తే వేల మంది నష్టపోయారు సార్. ఇదేంటి మనం తీసుకొచ్చిన ఉద్దేశ్యం వేరు గదా! అని జెప్పేసి గవర్నమెంట్ మళ్ళా దీని మీద కేసులు అంటే సార్ నేను ఇంత డబ్బులు కట్టాను మోసపోయాను. ఇంత కట్టాను మోసపోయాను. పలానా కంపెనీ, ఈ కంపెనీ అని జెప్పేసి కేసులు ఫైల్ అవ్వటం వల్ల గవర్నమెంట్ ఒకసారి మళ్ళీ ఆలోచించింది. ఇదేంటి ఇలా జరిగింది? అసలు నేను తీసుకొచ్చిన ఉద్దేశ్యం వేరు గదా! అని ఆలోచిస్తే అది ఆ సిస్టమ్ అనేది మిగతా దేశాల్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది సార్. బట్ మన ఇండియా మైండ్ సెట్‌కి తగ్గట్టు దీన్ని అప్‌డేట్ చేయకపోవటం వల్ల, దీన్ని మోడిఫై చేయకపోవటం వల్ల ఇక్కడున్న వ్యక్తులకు అర్థమైన విషయం ఏంటి? జాయిన్ అవ్వాలే, జాయిన్ జేయాలి. కట్టాలి, కట్టించాలి. ఈ విధంగా చాలామంది మనీ సర్క్యులేషన్ స్కీమ్స్‌లో ఇరుక్కుపోయున్నారు సార్. దాని కిందకి అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్, అభయ గోల్డ్, సిరి గోల్డ్, పెరల్స్ ఇట్లా రకరకాల మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ సర్క్యులేట్ అయినాయి సార్. దీని తర్వాత గవర్నమెంట్ ఒకటి గమనించింది. ఇదంతా కరెక్ట్ కాదు. దీన్ని మనం మార్చాలి. ఇది నని జెప్పేసి దాని మీద కొంచెం వర్కౌట్ జేసి 2016 సెప్టెంబర్ 9 తారీఖు సార్. దీని మీద ఒక వర్కౌట్ చేసి 13 పేజీలు గజెట్ ఇచ్చింది సార్. ఇక నుంచి డబ్బులు కట్టమని గాని, కట్టించమని గాని ఎవరైనా వస్తే లీగల్‌గా కేసులు. మీరు కడుతుంది 10,000 మీకొస్తుందేమో రూ. 1,00,000. ఎవరి జేబులో ఉన్నాయి సార్ పోగొట్టుకోవడానికి? 10,000 కడితే 10,000 రావటం రూ. 1,00,000 రావటం దరిద్రమా కాదా? అని ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి సార్. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఏదన్నా ఒక షాప్‌కి మనం ఏదన్నా ఒక వస్తువు కొనటానికెళ్ళాము. ఒక రూ. 100 ఇచ్చి ఏదన్నా వస్తువు తీసుకుంటామా? లేకపోతే ఒక రూ. 100 ఇచ్చి మళ్ళీ ఒక రూ. 100 ఒక రూ. 1000 రిటర్న్ ఇస్తారా మనకు షాపోళ్ళు? ఒక్కసారి ఆలోచించండి సార్. మనం ఇచ్చేది డబ్బులు, మనకు తిరిగిస్తుంది డబ్బులు. అక్కడ బిజినెస్ ఎక్కడుంది? డబ్బులు మార్పిడి జరగటం వల్ల ఎవరో ఒక వ్యక్తి నష్టపోవాలి. ఎక్కువిస్తే కింద అతను నష్టపోవాలి. ఒకవేళ ఎక్కువ మంది కాడ కట్టించుకొని తక్కువ ఇస్తున్నాడంటే కట్టిన వాళ్ళు నష్టపోవాలి. ఈ సిస్టమ్ అనేది జనాల్లో కిందకి ముందు మన మైండ్‌లోకి ఎళ్ళట్లేదు. ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుందని. అయితే గవర్నమెంట్ గమనించి 2016 తర్వాత మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ పర్మిషన్స్ ఇవ్వలేదు సార్. ఒక్కటే లైన్ జెప్పారు. ఈ జనాలు కట్టే ఈ డబ్బులకి ఏమైనా వస్తువు ఇవ్వాలి. డబ్బులకి వస్తు మార్పిడి జరిగితేనే ఇదే బిజినెస్ లైన్ అని జెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టగానే కంపెనీలు ఏం చేసినాయంటే మళ్ళా ఫ్రాడ్ కంపెనీలు ఓకే. ఇప్పుడు వస్తువు ఇవ్వాలి అంతే గదా! బిజినెస్ చేయాలంటని ఆ జాయిన్ జేయటం అనేదాన్ని అదంతా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కాస్త పాంజీ స్కీమ్స్‌కి, పిరమిడ్ స్కీమ్స్‌కి మార్చేశారు. దీంట్లో గూడా సేమ్ అంతే. కింద లైన్స్ ఏసుకోవాలి. ఇక్కడ గూడా బిజినెస్ జరిగిద్ది. ఇప్పుడు 20,000 గట్టండి. ఎంత? 20,000 గట్టండి. మీకు కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తాం మేము. ఏం ప్రొడక్ట్స్ ఇస్తాం సార్ అంటే, ఒక రైస్ కుక్కరు, 2 స్ప్రే బాటిల్లు, 2 బెడ్ షీట్‌లు ఇట్లా ఒక కిట్ తయారు జేశారు సార్. కిట్ తయారు జేసి మనకి ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి ఈ బిజినెస్‌లో అంటే 20,000 కట్టాల్సిందే. ఈ కిట్ కొనాల్సిందే. ఓకే. ఈ తర్వాత ఎండ్ ఆఫ్ ది ఏమైద్ది సార్ అంటే,
ఒక నెలకో లేదా 6 నెలలకో మీరు ఇలా చేస్తూ వెళ్తుంటే 1,00,000 వస్తుంది, నెలకి కారు వస్తుంది, ఇక్కడ కూడా ఇల్లు వచ్చింది. చూసారా? ఇందాక ఫస్ట్ డబ్బులు కట్టించే దగ్గర అదే. ఇప్పుడు ఇక్కడ వస్తువులే మారినాయి గానీ ఈ స్కీమ్ లో కూడా డబ్బులు 20,000 కట్టాలి, ఒక కిట్ కొనాలి. సరే, ఇంటికి వచ్చి చూస్తే ఈ కిట్ ఓపెన్ చేసి వీటి కాస్ట్ ఏమో 20,000, మనకు వచ్చిన వస్తువులు మొత్తం కంపేర్ చేసి చూస్తే 20,000కి 3,000 ఒరిజినల్ గిట్ రేటు. అంటే 17,000 దాకా నష్టపోయాం అందరం. ఏంటి ఇలా నష్టం జరిగిందని చూస్తే ఒకటే లైన్ సార్, అవసరం లేని వస్తువులు మన చేత కొనిపించారు, ఒక బిజినెస్ ఉంది, 1,00,000 వచ్చింది, ఇది మాత్రం మన మైండ్ లోకి బాగా ఎక్కించారు. ప్రతి ఒక్కరికి జీవితంలో 1,00,000 అంటే ఇష్టము, అవసరము. సో ఇక్కడికి వచ్చి నాకు ఏమనిపించింది, ఇందులో నేను మోసపోయాను, ఏం చేయాలి? ఇప్పుడు నాలాంటి వాడు ఎవరు వచ్చి డబ్బులు కట్టించుడుగా అతనికి ఫోన్ చేస్తాం, సార్ ఏంటి సార్ మీరు నాకు 1,00,000 అన్నారు, కారు అన్నారు, ఇల్లు అన్నారు, వచ్చి నేను చూపించారు, సార్ ఇంటికి వచ్చి చూస్తే ఇటు రేట్ ఏమో మీరు ఇచ్చిన 20,000 అంత లేవంటే, అవును సార్ మీరు బిజినెస్ లో జాయిన్ అయ్యారు, పెట్టుబడి పెట్టారు, ఈ 20,000 కట్టారు, మీ పైన వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి, మీ కింద డబ్బులు రావాలంటే మీరు ఏ పని అయితే చేశారో మీ కింద కూడా అదే పని చేయండి, కొంత మంచి అది కట్టిండి అన్నారు. సరేనని చెప్పేసి మనం వెళ్ళి ఇట్లానే మన పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకు, మన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, నెలకు 1,00,000 సంపాదించు, ఎన్ని రోజులు చిన్న చిన్న జాబులు చేస్తావు అనగానే మనకు ఆల్రెడీ చెప్పాను కదా, చదువులు పెద్దవి ఉండొచ్చు, లేదంటే జీవితంలో ఏదో సాధించాలని ఒక మంచి పట్టుదల ఉంటది. ఓకే నాయన ఇదేదో బాగుందని చెప్పేసి ఆలోచించు. 1,00,000 అనేది మాత్రం మన మైండ్ లో బాగా నాటుకుపోయేది సార్. ఈ పని ఏం జరుగుతుంది, వాళ్ళకి ఇదేంటి అనేది ఎవరు ఆలోచించకుండా వెంటనే వచ్చేసి ఆ 20,000 రూపాయల ప్రొడక్ట్స్ కొని చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళి చూస్తే సేమ్ ఇతనికి కూడా అదే జరిగింది. నెక్స్ట్ అతను ఏం చేయాలి, ఇట్లా ఎవరు కొన్నా 20,000 కట్టాల్సిందే, ఆ వస్తువులే కొనాల్సిందే. ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు మీరు కట్టినప్పుడు 20,000 కట్టినప్పుడు మోసపోతున్నారు, అవసరం లేని వస్తువులు కొన్నప్పుడు మోసపోతున్నారు. సరే అంతటి తాగిందంటే ఇదే పని కింద వాళ్ళకి కూడా సేమ్, వాళ్ళకి కూడా అవసరం లేని వస్తువులే కొనాలి, ఏ వస్తువులు కొనాలి ఎంతే కట్టాలి. ఇవి కూడా జరుగుతాయి, ఇప్పటికీ జరుగుతా ఉన్నాయి సార్. అయితే ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే ఇది కూడా కాదు. ఏదైనా సరే హెల్త్ గురించి, లేదంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది, రెండోది ఒక రూపాయి కూడా నష్టపోకూడదని చెప్పేసి 2023 తర్వాత మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ దీన్ని అప్డేట్ చేశారు సార్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఒక గజెట్ రిలీజ్ చేశారు 2023 జూన్ 21 తారీఖున. అసలుకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటంటే వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ అమెరికాలో ఏదైతే చెప్పామో 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కస్టమర్కి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి దీని ద్వారా యూత్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి, ఇది కెరియర్ గా ఎంచుకుంటే 100% వాళ్ళ లైఫ్ సెట్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ పేర్స్ జెన్యున్ గా పెరగాలి అనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ అప్డేట్ చేయడం జరిగింది సార్. అందులో మెయిన్ మన వెస్టేజ్ సిస్టమ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది సార్. ఎందుకనంటే ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, తర్వాత వచ్చి పిరమిడ్ స్కీమ్స్, ఇవి రెండు కూడా జరిగే క్రమంలో మన వెస్టేజ్లు ఏం చదువుతున్నారు సార్, మిమ్మల్ని జాయిన్ అవ్వటానికి ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడన్నా ₹1 ఫీజు కడుతున్నారా? ₹1 అడ్మిట్ అవ్వడానికి, లేదంటే ఐడి ఇవ్వడానికి ₹1 ఏమైనా కడుతున్నాము? అందుకే చూడండి మన సిస్టంలోనే రూపాయి నువ్వు కట్టేది లేదు ఫస్ట్ థింగ్. ఓకే, జాయిన్ అయ్యావు ఫ్రీగా ఆధార్ తీసుకొని, ఇప్పుడు ఏం చేయాలి? ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం సార్ మనము? ఫస్ట్ లో చెప్పాను 9 దేశాల గవర్నమెంట్ ని, 9 దేశాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ని, 9 దేశాల ఎన్విరాన్మెంట్ ని ఒప్పించినటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మనం తీసుకున్నాం. తీసుకొని అవి మనం వాడుకోవాలన్నాం. అయితే ఈ ప్రోడక్ట్స్ ఎంతకే కొనాలి, ఇవే కొనాలని మన సిస్టమ్ ఎక్కడన్నా ఉందో లేదో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఈ మంత్ లో నీ ఇంట్లోకి ఏ ప్రోడక్ట్ అయితే అవసరం అవుతుందో జెన్యున్ గా ఆ ప్రోడక్ట్స్ మాత్రమే ఎక్కడ నువ్వు తీసుకో. అది పేస్ట్ అయినా, సోప్ అయినా, ఆయిల్ అయినా, ఏ ప్రోడక్ట్ అయినా కానీ తీసుకొని యూస్ చేసుకో. ఒకవేళ నచ్చకపోతే ఏంటి, మనం వాడినటువంటి ఏ ప్రోడక్ట్ అయినా నచ్చకపోతే ఆ ప్రోడక్ట్ మళ్ళీ నువ్వు ఎక్కడైతే తీసుకున్నావో అక్కడికి వెళ్ళి రిటర్న్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది సార్ అని చెప్పేసి మన వెస్టేజ్ సిస్టమ్ లో ఉంది సార్ అది. ఇదంతా కూడా గమనించకపోవటం వల్ల చెప్పాను కదా, ఎంత ఉందా అది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇదా, ఇది ఎలా ఎలా అప్డేట్ అయితే వచ్చిందా, ఇన్ని సంవత్సరం ఇవన్నీ తెలియకపోవటం వల్ల మన మైండ్కి ఏంటంటే ఫేక్. సింపుల్ సార్, ఒక్కటే లేదు, తెలుసుకోవడానికి కొంత టైం పట్టిద్ది, ఇది నిజమా కాదు దాని మీద వర్కౌట్ చేయడానికి కొంత నాలెడ్జ్ కావాలి. ఇవన్నీ చేసే కన్నా ఒక చిన్నవాడు ఫేక్ అంటే సరిపోయిద్దిగా. ఫేక్ అని నేను చెప్పాను, అంత తాగానంటే ఇంటి పక్కన వాళ్ళకి ఫేక్ అని చెప్పి, ఇంటి ఎదురులకి ఫేక్ అని చెప్పి, అందరికి ఫేక్. ఆనంద్ మంచి తెలివి కల్లోడు, ఆనంద్ చెబితే ఏదైనా కరెక్ట్ అనేవాళ్ళు
ఈ ఫేక్ అనంగానే ఒక ఆనంద్ జీవితం అంత ఫేక్. ఆయన ఆనంద్ నిజంగా తెలుసుకొని చదువుతున్నాడా? తెలియకుండా చదువుతున్నాడా? అది ఎవరి కాలం మన వాళ్ళు అనుకోవాలి సార్. ఎవరు కూడా ఈ రోజుల్లో చెప్పాను కదా! తొందరపడి ఫస్ట్ ఉన్నటువంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్‌ని, పిరమిడ్ స్కీమ్స్‌ని ఎంకరేజ్‌మెంట్ చేసి అట్లా డబ్బులు పెట్టి బాగా నష్టపోయి ఉండటం వల్ల ఇది వినటానికి కూడా ఇష్టపడట్లేదు. కానీ మనం ఏం చేయాలంటే ఎందుకు నమ్మట్లేదంటే మనం తీసుకెళ్ళే విధానంలో ఏదో మిస్టేక్ ఉంది. అది గనక 100% ముందు మనం తెలుసుకోవాలి సార్. మనం తెలుసుకోకుండా అరాకొర నాలెడ్జ్‌కెళ్ళి సింపుల్ వెస్టేజ్ కంపెనీ ఉంది. ఇది మంచి కంపెనీ. ప్రొడక్ట్స్ బాగున్నాయి. నేను వాడుతున్నాను. నువ్వు కూడా వాడు, వాడిచ్చు అన్నామంటే వాడి మైండ్ సెట్ ఫస్ట్ ఎక్కడికెళ్ళిద్దంటే డబ్బులు కట్టు, కట్టించు అనేది గుర్తుకొచ్చిద్ది. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతినున్నాడు కాబట్టి. మన ప్రొడక్ట్స్ గొప్పతనం అని ఎలా మనం ఎలా ప్రూవ్ చేయొచ్చంటే నేను చేసే పనే సార్. ప్రతి ప్రోడక్ట్ మీద క్లియర్‌గా ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ప్లీజ్ రిటర్న్ టు యాస్ రిటర్న్ పాలిసీ అని రాసుంది. సోపు, పేస్ట్, ఆయిల్ మీద. రెండోది దాంట్లో క్వాలిటేటివ్స్ ఏమున్నాయి. క్రోమ్‌లో ఉంది, గూగుల్‌లో ఉంది, నెక్స్ట్ యూట్యూబ్‌లో ఉన్నాయి. రిజల్ట్ ఓరియెంటెడ్ టెస్టిమోనీలు ఉన్నాయి. ఇవన్నీ ముందు మనకు తెలియాలి. ఇన్నున్నయ్యా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ గాని, మన కంపెనీ ఇంత గొప్పదని మనకు తెలిస్తే అక్కడికెళ్ళినటువంటి మనకు ఎదురు కూర్చున్నటువంటి వ్యక్తి ఎంత మేధావైన కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినా కావచ్చు. ఇది కరెక్టే జెన్యూన్ వెస్టేజ్ కంపెనీ. ఆ జెన్యూన్ ఉందని నీకు తెలియాలి. అప్పుడు కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, "సార్ నాకు టైమ్ ఇయ్యండి. మీరెక్కడ కూడా కట్టొద్దు, కట్టించొద్దు. అసలకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎందుకొచ్చింది? ఇప్పుడు దాకా మనం వాడేటువంటి వస్తువుల్లో మనకున్న నష్టం ఏంటి? ఈటిలో లాభం ఏంటని" కొంచెం టైమ్ తీసుకొని గనక ఎక్స్‌ప్లెయిన్ చేస్తే 100% మనం బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ అవుతాం. కాకపోతే మనమేంటంటే అంత టైం తీసుకునేటువంటి పొజిషన్ లేదు గాబట్టే ఐ మీన్ మనం అంటే మీరెవరు కాదు సార్ నేను. అలా లేదు గాబట్టే ఎవరన్నా ఒక పర్సన్ దొరికితే ఆధార్ కార్డ్ పంపించు అర్జెంట్‌గా. నీకు మంచి బిజినెస్ ఉంది. నెలకు 1,00,000 ఇప్పిస్తాను. నమ్ముతాడా సార్ అతను? ఆనంద్ ఇంతకుముందు ఏం చేసేవాడు? ఇంతకుముందు ఎంతొస్తున్నాయి? ఇంతకుముందు ఎటువంటి కంపెనీల్లోకెళ్ళి ఫ్రాడ్ చేసాడు, లేదంటే మోసపోయాడు. ఈడు తీసుకుంటే అన్నీ గూడా ఇటువంటి మోసాలే ఉంటాయి. వీడికి పని బాట లేదా? మళ్ళీ ఇదే అని లోపల ఉంటది సార్. మనకు చెప్పరు. అలా చెప్పకపోవటం వల్ల మనకేంటంటే పైకి ఓకే. చూద్దాం అయిపోయింది. కానీ లోపలేంటంటే ఇక నువ్వు ఎదురొస్తే ఎదురు రాడు. లేదంటే నువ్వేదైనా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇవన్నీ గమనించండి. ఈ అప్‌డేట్ అయిన సిస్టమ్ గూడా ఒక చిన్న పాయింట్ ఇందాక మిస్ అయ్యాను. ఇది యాక్చువల్‌గా ఈ డైరెక్ట్ సెల్లింగ్‌ని తిరిగి రిటర్న్ పంపుదాం అనుకున్న క్రమంలో ఒక కమిటీ ఏసారు సార్. అది ఏపీజే అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో. ఇది ఫారిన్ కంట్రీ‌ల్లో సక్సెస్ అయినియి. ఇక్కడ సక్సెస్ గాదు. ఇక వెనక్కి పంపిద్దాము అనే టైంలో అబ్దుల్ కలాం గారు ఒక మాటన్నారు. మీరు ఇండియాని తీసుకొచ్చిన విధానం ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే, ఇలా 3 రీజన్స్ చెప్పారు. మంచి ప్రొడక్ట్స్ ఎళ్ళాలి. నిరుద్యోగం అంతా అందరికి జాబ్స్ రావాలి. నిరుద్యోగం పోవాలి. టాక్స్ పేయర్స్ పెరగాలి. అయి 3 మన వెస్టేజ్‌లో ఉన్నాయి గదా! నిరుద్యోగం పోతుంది. టాక్స్ పేయర్స్ పెరుగుతున్నారు. 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం. ఇవన్నీ గూడా పెద్ద పెద్ద లీడర్సు, పెద్ద పెద్ద నాలెడ్జ్ గల పర్సన్స్ తోటి అప్‌డేట్ అయింది సార్ మన సిస్టము. ఎక్కడ గూడా కంపెనీ పెట్టింది 2004 ఇది 2024 అంటే 20 ఇయర్స్‌కెళ్ళి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. అన్ని 9 కంట్రీస్ ఫుడ్ సేఫ్ ఆఫీసర్స్ గాని, జీఎంపీ గాని, ఐఎస్ఓ గాని, హలాల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి మన కంపెనీకి. ఎక్కడ గూడా గ్రోత్ చార్ట్ అనేది డౌన్ అవ్వలేదు. మీరు గమనించండి. ఒక కంపెనీ పెట్టినాక గ్రోత్ చార్ట్ డౌన్ అవ్వకపోవటం. రెండోది వచ్చినప్పుడు 2 ప్రొడక్ట్స్‌తో వచ్చింది. ఇప్పుడు 450 రకాల ప్రొడక్ట్స్‌తో ఎస్టాబ్లిష్ అయింది. అంటే క్రమేంగా మన ప్రొడక్ట్స్ అనేది రేంజ్ పెంచుకుంటా పోతున్నారు. రావటంతోటే అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి నమ్మల. ఇక్కడ అన్ని ఆర్&డి రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ ఉంది. ఒక్కో ప్రొడక్ట్ దీన్ని సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం సార్. ఇటువంటి గొప్ప ప్లాన్‌లో, గొప్ప ప్లాట్‌ఫార్మ్‌లో నేను గూడా పార్ట్ అవ్వటం వల్ల చాలా సంతోషిస్తున్నాను సార్. ఫస్ట్ ఫేక్ అన్న వ్యక్తిని ఇప్పుడు నేను నమ్మాననంటే, ఇక్కడ ఎంతో కొంత నేను తెలుసుకున్నాను. మరిప్పుడు జనాలు ఎందుకు నమ్మట్లేదు? కొంతవరకు క్లారిటీ వచ్చింది కదా సార్! ఈ విషయాలన్నీ ముందు మనకు తెలియాలి. మనకు తెలిస్తే ఆటోమేటిక్‌గా మనం అనుకున్నటువంటి క్లయింట్ దగ్గరికి లేదంటే, మనం అనుకున్న వ్యక్తుల దగ్గరికెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రెండోది ఇంకోటి నేను గమనించిన విషయం ఏంటంటే, మనం ప్లాన్ ప్రజెంటేషన్‌కి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే దాని కోసం చెప్తున్నాను సార్. ప్లాన్ ప్రజెంటేషన్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ఇది. నా కంపెనీ స్టాండర్డ్స్ ఇది. లేదంటే నా కంపెనీ ప్రొడక్ట్ ఇది. అని మీరు ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే కన్నా ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారా? లేదా? ఒక్కసారి గమనించండి. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకోండి.
ఏంటి సార్ ఏంటి విషయాలు అయ్యి అని చెప్పి అప్పుడు కూర్చొని అసలుకి ఈ సిస్టంలో ఏముంది సార్ మన దాంట్లో ఆరోగ్యము ఆదాయం ఫస్ట్ ఆరోగ్యం గురించి మాత్రమే మాట్లాడండి. లేదు అతనికి ఓన్లీ ఆరోగ్యం గురించే కావాలి, దాని గురించే డిస్కషన్ చేయండి. ఎందుకు ఆదాయం వచ్చింది దీంట్లో ఎంత వస్తాయి కార్లు ఇవన్నీ చూపించద్దు. అతనికి 100% ఆరోగ్యం కావాలి. ఇందులో ఆరోగ్యం ఉంది, ఇది నీ కోసమే. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగావు, ఇన్ని మెడికల్ జాబ్ల చుట్టూ తిరిగావు, ఎక్కడ నీకు రిలీఫ్ లేదు, ఎక్కడ ఉంది ఒక్కసారి చూసుకో అని గనక మీరు చెప్పగలిగితే కొంచెం వినటానికి ముందు ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఆయనకు కావాల్సింది ఆరోగ్యం. మనం వెళ్ళి ఆరోగ్యం మాట్లాడకుండా ఆదాయం గురించి మాట్లాడామనుకో అతను ఏమనుకుంటాడు, నాకు ఆరోగ్యం బాగలేకపోతే ఇతను వచ్చింది డబ్బులు అంటాడు, కారు అంటాడు, లక్ష అంటాడు, అసలు ఏమేం మాట్లాడుతున్నాడు నీకు పైకి చెప్పాడు సార్. ఇసుక్కుంటా ఉంటాడు. మనం ఎక్స్ప్రెషన్స్ కూడా గమనించాలి. ఫేస్ టు ఫేస్ ఎప్పుడైనా మనం ఒక ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఎదుటి అతను ఏ సిచ్యువేషన్ ఉన్నాడు, అతని మూమెంట్ ని గ్రాప్ చేసి ఈ టయాలు వినటానికి ఈయన ఇష్టంగా ఉన్నాడా, ఎక్సైట్ గా ఉన్నాడా, లేదంటే ఇంకేంటి అనేది మనం తెలుసుకొని కనుక ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తే మీకు ముందు అర్థమవుతుంది. అతనికి ఆరోగ్యం కావాలంటే మీకు కావాల్సిన ఆరోగ్యం ఇక్కడే ఉంది సార్. కొంచెం మనం మోటివేషన్ ఎదిగో పలానా ప్రాబ్లం ఉంది నాకు, కొన్ని సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్, నాకు ఇటువంటి చాలా ఎదురైనాయి సార్, అయ్యే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ నేను కొత్తగా నాలెడ్జ్ పీపీటీలు ప్రిపేర్ చేసి ఏం చెప్పట్లేదు, ఫీల్డ్ లో నాకు ఎదురైనవి నేను సక్సెస్ అయినవి చెప్తున్నాను. మీరు గమనిస్తే గ్యాస్ ట్రబుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అన్ని హాస్పిటల్ తిరిగాను సార్, అంతా చేశాను సార్, నాకు ఇక అయిపోయింది సార్, నాకు ఇష్యూ చేసింది సార్ హాస్పిటల్ మీదే, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న వ్యక్తికి వెళ్ళి మనం దీంట్లో మంచి ప్లాన్ ఉంది సార్, బిజినెస్ ప్లాన్, మీరు జాయిన్ అవ్వండి సార్, ప్రొడక్ట్స్ బాగుంటాయి, దీంట్లో డబ్బులు కూడా వస్తుంది సార్, మంచి పవర్ వస్తుంది సార్ అని అంటే వాడు పొజిషన్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి సార్. ఒక్కసారి వినాలి మనం ఎదుటి వాళ్ళు చెప్పేది, ఎక్కువ మనం మాట్లాడకూడదు, ఫస్ట్ విని ఓకే రైట్ సార్, నా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది సార్, దాని ద్వారా మీ గ్యాస్ స్టవ్ 100% క్లియర్ అయ్యింది అని చెప్పి ఒక టెస్ట్ మనీలు తీసుకొచ్చి ఇదిగో మన దాంట్లో ఈ ప్రోడక్ట్ ఉంది, అలోవేరా ఆమ్లా ఉంది, నూనె ఉంది, రైస్ బ్రాండ్ ఉంది, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయదు. అసలుకి ఏంటి దీనికన్నా, దీనికి ఆల్టర్నేటివ్ మీకు సార్, దీనికన్నా ముందు అసలు మీకు గ్యాస్ ట్రబుల్ ఎట్లా వచ్చింది 2 నిమిషాలు మనం మాట్లాడదాం. ఇంతకు ముందు మనం తీసుకునేటువంటి ఆయిల్‌లో గాని, మన ఫుడ్ స్టైల్‌లో గాని, వీటిలో కల్తీ అవ్వటం వల్లే ఈ జబ్బు మీకొచ్చింది అనే విషయాన్ని మనం గనక కరెక్ట్‌గా ఆయనకి గాని చెప్పగలిగితే కొంచెం ఆలోచిస్తాడు. నిజమే గదా! అప్పుడు తీసుకున్న ఫుడ్ వల్లే ఇప్పటికి నాకు ఈ జబ్బు బయటపడింది. ఎక్కడ గూడా ఈ కల్తీ ఫుడ్ నేను ఆపలేదు అనే విషయాన్ని ఒకసారి అతనికి గుర్తు చేసామంటే, ఇది రియలే అనుకునే టైంలో దీనికి ఆల్టర్‌నేట్‌గా ఉన్నదే డైరెక్ట్ సెల్లింగ్ సార్. ఇక్కడెక్కడ వెస్టేజ్ అని గాని, ఈ ప్రొడక్ట్స్ అని గాని, కంపెనీ అని గాని నేను ఎంచలా. దీనికి మీకున్న ప్రాబ్లమ్‌కి ఆల్టర్‌నేట్‌గా డైరెక్ట్ సెల్లింగ్‌లో ప్రొడక్ట్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఆల్రెడీ ఇదిగో పలానా వాళ్ళకి ఇచ్చాము, లేదంటే పలానా చోట టెస్టిమోనియల్ వాడామంటే 100% వింటాడు సార్. ఓకేనా? ఇలా మనం రెండోది దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వాలి ఎవరికైనా. బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వాలంటే చాలా మంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చదువులు బాగానే చదివాము. ఇందాక చెప్పాను కదా సార్. అవకాశం లేక ఏదో జాబ్‌లో ఇరుక్కొని అట్లా టైం లీడ్ చేస్తున్నాం. వాళ్ళ కాడికి డైరెక్ట్‌గా వెళ్లి ఇది మంచి ఆపర్చునిటీ 1,00,000 వస్తాయంటే నమ్మరు సార్. ఫస్టు అసలకి ఎందుకు మనం ఇటువంటి సిస్టమ్‌లో ఉన్నాము, మనకు తెలియకుండా మనం చదివింది ఒకటి, చేసే జాబ్‌లు ఎందుకున్నాయంటే, ఇక్కడ అవకాశాలు లేవు సార్, ఇట్లా నిరుద్యోగం పెరిగిపోతుంది, దీనికి ఆల్టర్‌నేట్‌గా ఒక వ్యవస్థ ఉందని చెప్పి, ఈ వ్యవస్థ గురించి ముందు మాట్లాడాలి మనం. డైరెక్ట్ సెల్లింగ్ వచ్చిన ఉద్దేశ్యం ఏంటంటే, నిరుద్యోగంకి ఉద్యోగులు కల్పించడానికి. లేదంటే మన కెరియర్‌కి ఎంచుకుంటే దీంట్లో ఎంత ఫ్యూచర్ ఉంటదని, డైరెక్ట్ సెల్లింగ్ గురించి కొంత మనం తెలుసుకొని గనక వివరించగలిగితే, ముందు వాళ్ళు వింటారు. విన్న తర్వాత ఇప్పుడు నువ్వున్న పొజిషన్‌లో ఒక్కసారి కంపేర్ చేసి చెప్పాలి. నీకున్నటువంటి అవసరాలు గాని, నీకున్నటువంటి డ్రీమ్స్ గాని, ఎక్కడన్నా నువ్వున్న ప్లాట్‌ఫార్మ్ నుంచి నువ్వు నీకు అదే మీన్స్ నీవు అచీవ్ అవ్వగలవా? నువ్వు సాధించగలవా? ఒకసారి ఆలోచించు అని చెప్పేసి మనం గనక ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి మైండ్‌లో ఆలోచిస్తారు. ఓకే. నిజమే గదా! నేను చదివింది ఇది, లేదంటే నేను అనుకున్నది ఇది. ఫస్టు మంచి లైఫ్ స్టైల్ ఉండాలనుకున్నాను. మరి నేను ఎటెళ్తుంది నా ప్లాట్‌ఫార్ము? ఎన్ని సంవత్సరాలకి నేనున్న రంగం నుంచి నేను అనుకున్న డ్రీమ్స్‌కెళ్ళగలను అని మనం కొంచెం కంపేర్ చేసి గనక వాళ్ళకి మళ్ళా గుర్తు చేస్తే, దీనికి ఆల్టర్‌నేట్‌గా ఇదిగో ఇక్కడుంది. నేను ఇదిగో ఈ 6 నెలల్లోనో, ఈ సంవత్సరం ఇది సాధించాను అని జెప్పేసి మనం ఏదైతే చేశామో దాన్నే ఎక్స్‌పీరియన్స్‌గా, దాన్నే ఎవిడెన్స్‌గా గనక చూపిచ్చి, దీంట్లో సక్సెస్ అయిన పీపుల్స్‌ని కొంతమందిని తీసుకొని అచీవ్ అయిన వాళ్ళని, సార్ ఇక్కడ ఇది గొప్ప ప్లాట్‌ఫార్ము అని జెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ మాత్రం జేయాలి సార్.
అక్కడ కూడా ఎగ్జైట్‌గా ఇక 100% మనం అని చెప్పి ప్రూవ్ చేయకూడదు. దీని గురించి ఏదన్నా ఉంది తెలుసుకోవాలి ఇంకా అంటే మీటింగ్స్ జరుగుతాయి సార్. జూమ్ మీటింగ్స్ లేదా ఫ్లోర్ మీటింగ్స్, సెమినార్స్ ఇట్లా వెబినార్స్ జరుగుతుంటాయి. వీటికి అటెండ్ అవ్వండి అని చెప్పినప్పుడు కొంచెం వాళ్ళు ఓకే. తెలుసుకుందాం అనుకుంటారు. అట్లా గాకుండా అంతా మనం ఇంటికాడే ప్లాన్ ప్రజెంటేషన్ జేసి వాళ్ళని అక్కడే నమ్మించాలని వాదించడం గాని, లేదంటే ఆర్గ్యూ చేయటం ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మనకు తెలిసింది కొంతే. ఆనందం తెలిసేది కొంచెమే. మొత్తం తెలీదు. దీని గురించి ఇంకా కంప్లీట్‌గా తెలియాలంటే ఇటువంటి జూమ్ మీటింగ్స్ పెద్ద పెద్ద లీడర్స్ మాట్లాడతారు. లేదంటే ఫ్లోర్ మీటింగ్స్ ఇటు ఆల్రెడీ అచ్చిపోయినోళ్ళొస్తారక్కడ. ఈ అందరిని గూడా మనం ఇట్లా మీటింగ్స్‌కి ఇన్వైట్ చేయటం వల్ల ఇది ఫేకో, జెన్యూనో తెలుసుకో ముందు. క్లారిటీ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్‌లో ప్రొడక్ట్స్ గురించి తెలుసుకో. నిజంగా ఇక్కడ బాగుంది అనంటే అప్పుడు నువ్వు మూవ్ ఆన్ అవ్వు అని మనం చెబితే గనక వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిద్ది. కానీ మాక్సిమం మనం ఫెయిల్ అవ్వటానికి కారణం ఏందంటే అక్కడే ఒప్పిస్తాం. లేదు ఇది నేను వాడితే గట్టిగా తగ్గింది. నీకెందుకు తగ్గదు ముందు వాడు అని ఒకటే చెప్పిందే చెప్పటం వల్ల వాడి మైండ్‌లో ఏముంటదంటే 100% ఈడు నా దగ్గర కొనిపియటానికే వచ్చాడు. ఇది తీసుకొని నేను కొంటే ఈడికి ఎంతో కొంత మార్జిన్ ఉంటది. అని ప్రతి ఒక్కరి మైండ్ సెట్‌లో ఉంటది సార్. ఎవరు గూడా ఈ రోజుల్లో తిక్కలోళ్ళు లేరు సార్. ప్రతి ఒక్కరు తెలివి కల్లోళ్ళే. ఈ ప్లాన్ నేను ఆహ్, చెప్పినోళ్ళలో చాలా గొప్ప వ్యక్తుల్లో ఒక సైంటిస్ట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. హరీష్ సార్ టీమ్‌లో. నెక్స్టు ఎస్ఐ గారికి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. వాళ్ళకి చేసేటప్పుడు చిన్న 1 మినిట్ షేర్ చేసుకుంటా సార్ నా ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్. నేనేది కూడా సార్ ఒకవేళ మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది ఎక్కువ నాలెడ్జ్ అయితే కాదు. నేను జనరల్‌గా అందరికి ఉపయోగపడేది నా ఫీల్డ్‌లో వచ్చిన నా ఎక్స్‌పీరియన్సే షేర్ చేస్తున్నాను. సార్ దగ్గరికి ఎస్ఐ గారి కాడికెళ్ళి చెప్పినప్పుడు నాకు లోపల ఉంటది డౌట్. నేను చెప్పేది కరెక్టా కాదని. కానీ నాకు కాదు గానీ ఈ సిస్టమ్‌లో కరెక్ట్ ఉంది. ఈ సిస్టమ్ ఎంతో కొంత నేను తెలుసుకున్నా. ఈ ఇండస్ట్రీస్ ఎందుకొచ్చినియి? డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంటి? ఇయన్నీ మాట్లాడాను సార్. అన్నీ మాట్లాడి ఫైనల్‌గా మనం డైలీ వాడే వస్తువుల నుంచే మనకు ప్రాబ్లమ్ వస్తుంది. ఈ డైరెక్ట్ సెల్లింగు దీనికి ఆల్టర్‌నేట్‌గా వచ్చింది. ఈ వ్యవస్థను కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయటం వల్ల ఆటోమేటిక్‌గా సారు చాలా ఏమంటారు ఎక్సైట్‌గా ఫీల్ అయ్యి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. ఇదంతా నిజమే సార్ అన్నాడు. అట్లా గాకుండా నేను డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి సార్ వెస్టేజ్ కంపెనీ సార్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తయారవుతాయి సార్. సోపు, పేస్టు, ఆయిల్ బావుంటది సార్ వాడుకోండి సార్. దీన్ని వాడుకోవటం వల్ల నాకు 52,000 డబ్బులు గూడా వచ్చినియి. ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. అని చూపిస్తే 100% బిలీవ్ చేయరు సార్. అసలకి ఎలా వస్తున్నాయి అనే దానికన్నా, అసలకు ముందు నువ్వు వాడే దాంట్లో నష్టం ఏంటని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పటం ద్వారా, దానికి కంపేర్ టు మన డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. అప్పుడు బిలీవ్ చేశారు సార్. ఇట్లా ఈ హై ప్రొఫైల్ వ్యక్తులిద్దరూ గూడా, సార్ మీరు చెప్పే విధానం బాగుంది. దీని ద్వారా ఇక్కడ 100% మనకి హెల్త్ బాగుంటేనే పక్కనోడికి అవసరమై షేర్ చేస్తే బిజినెస్. లేదంటే నేను వాడుకోను. నేను వాడుకున్న నష్టం ఏముందా సార్ అంటే, మీరు వాడుకోవటం వల్ల గూడా ఫస్ట్ డిస్కౌంట్ ఉంటది. ఫ్రీ ప్రొడక్ట్ ఉంటది. క్యాష్ బ్యాక్ గూడా ఉంటది సార్. ఈ 3 బెనిఫిట్స్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నా గూడా వస్తున్నాయి. అని నేను చెప్పటం ద్వారా వాళ్ళకి ఓకే. నేను బిజినెస్ జేయాలని ఏమి లేదు. కానీ నేను ఒక రిక్వెస్ట్‌గా ఏం జెప్తానంటే, మీరు బిజినెస్ చేయొద్దు సార్. మీరు వాడుకోండి. కానీ మీ ద్వారా కొంతమందికి ఫ్యూచర్‌ని, కెరియర్‌ని దీనిగా ఎంచుకుంటే ఫ్యూచర్ మారే అవకాశం ఉంది. వాళ్ళ జనరేషన్ మారిద్ది సార్. చాలా మంది తెలిసి బ్యాక్‌గ్రౌండ్‌లో మీలాగా అందరూ జాబులు చేయట్లేదు. నిరుద్యోగులు ఎక్కువున్నారు. నా ఉద్దేశ్యం ఏంటంటే మీ ద్వారా వాళ్ళకి మేలు జరగాలి. ఇక్కడ ఎక్కడ నాకు డబ్బులు కట్టటం గాని, కట్టిచ్చేది గాని లేదు సార్. అని జెప్పేసి ముందు జెప్పినటువంటి ఈ 3 ఎందుకు నమ్మట్లేదనేది గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా నేను. ఎప్పుడెప్పుడు, ఎక్కడ ఎలా జరిగినియి మోసాలు. ఇప్పుడు ఇది మోసం కాదు. ఇది జెన్యూన్ అని ఒక పావుగంట, 20 నిమిషాలు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, వాళ్ళు గూడా నిజమే గదా సార్! అప్పుడలా జరిగినియి అని వాళ్ళు కొంచెం కంపేర్ చేసుకొని, ఇప్పుడేం జేయాలంటే, మీరు వస్తువులు వాడుకున్నాక బాగుంటేనే కొంతమందికి చెప్పండి సార్. తద్వారా మీ ద్వారా వాళ్ళకి అక్కడ ఉపాధి కలిగిద్ది. దాని ద్వారా లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం మీ ద్వారా వస్తుందంటే, చాలా పెద్ద ఇది గదా సార్! లైఫ్‌లో ఎంతో మందికి మనము ఏదైనా చేయాలనుకుంటాం. బట్ చేయలేం. కానీ ఇక్కడ ఒక అవకాశం వచ్చింది సార్ మీ దాకా అన్నప్పుడు, చాలా రియలిస్టిక్‌గా వాళ్ళు నిజమే గదా! నా ద్వారా నా నోటి మాట ద్వారా కొంతమందికి ఉపయోగం జరిగిద్ది. సరే సార్ లెట్స్ యునైట్. ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ వాడి చూద్దాం. అట్లా వాడి వాళ్ళ ద్వారా కొంత నెట్‌వర్క్ వచ్చింది. నాకు జెన్యూన్‌గా ఫీల్డ్‌లో చాలా మందున్నారు సార్. లీడర్స్ నేనేం చెబుతున్నానంటే, ఫస్ట్ మనం తీసుకెళ్ళే విధానంలో ఏదో మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏంటనేది మనం ప్రతిరోజు అప్డేట్ చేస్తే గనక ఖచ్చితంగా దీంట్లో మనము సక్సెస్ అవుతాం సార్. కాకపోతే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందనే విషయం మనకు తెలియకపోవటం వల్ల
వెస్టేజ్ గొప్పతనం తెలియకపోవటం వల్ల అన్ని కంపెనీల్లాగా జాయిన్ అవ్వాలి, జాయిన్ చేయాలి అనే మైండ్ సెట్లు వెళ్ళటం వల్ల చాలా మంది జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయినా కూడా ఆగిపోతున్నారు. అందులో ఎస్పెషల్ లీడర్స్ ఆగిపోతున్నారు. అదేంటి సిస్టంలో మీటింగ్కి వచ్చారు, మీటింగ్లు విన్నారు, సక్సెస్ జర్నీ చూశారు, అయినా ఆగిపోతున్నారు. ఎందుకు సార్ అంటే వచ్చినా కూడా అలా పూర్తిగా ఈ సిస్టమ్ ఎందుకు వచ్చిందో తెలుసుకునే ఓపిక ఎవరికాడు లేదు. వస్తున్నాము, జస్ట్ అక్కడ ఏదో కొంతమందితో కలిసి తిరుగుతున్నాము, ఆ వ్యక్తులు చెప్పే మాటలు వింటున్నాం, మోటివేట్ అవుతున్నాము. ఇంటికి వెళ్ళి నాలాంటి వాడు తగులుతాడు, వాడు చెప్తాడు మొత్తం దీనికంటే స్ట్రాంగ్ గా చెబుతాడు. అరే నాయన, ఇటువంటి నిన్న సాల్మన్ సార్ చెప్పాడు టెస్ట్ మనీలో, అదిగో పక్క ఊరు అతను ఫెయిల్ అయ్యాడు, ఇతను ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ పేర్లతో సహా అవసరమైతే వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిస్తారు. ఆటోమేటిక్ గా మీకు సిస్టమ్ ఎందుకు వచ్చింది తెలియదు కాబట్టి ఓకే, అక్కడ చెప్పిందంతా డూప్ అబ్బాయి, ఇక్కడ చెప్పిన వాళ్ళే కరెక్ట్ అని బయట వ్యక్తులు చెప్పిన మాటలు వినేవాళ్ళు ఎక్కువ ఉంటారు సార్. ఇప్పుడు వచ్చింది కదా మీకు ఆన్సర్, ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు ఎందుకు నమ్మట్లేదు అని అంటే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఈ సిస్టమ్ ఏంటో నీకు తెలియలే అసలు. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎంత స్టాండర్డ్ గా దీనికి గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, దీంట్లో ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణ కుమార్ ఐఏఎస్ ఎట్లా చేస్తున్నాడు, అతనికి ఏం నచ్చి చేస్తున్నాడు, సిఐలు ఎస్ఐలు ఎలా చేస్తున్నారు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆల్రెడీ లీడింగ్ లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అనే మైండ్ సెట్ నీకు రావాలి. నీకు వచ్చి నువ్వు తెలుసుకుంటే ఒకవేళ అటువంటి డౌట్ వచ్చినప్పుడు ఇందులో ఎవరైతే సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారో, ఎవరైతే హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అడిగి మనం సిస్టమ్ తెలుసుకోవాలి సార్. అప్పుడు మన కింద ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ నమ్మట్లేదంటే నమ్మని వాడిది కాదు తప్పు, ఫస్ట్ నాది తప్పు. నేను సరిగా సిస్టాన్ని అర్థం చేసుకోవాలా, అసలు ఏంటని తెలుసుకొని కనుక మనం చెబితే 100% సక్సెస్ అవుతాం సార్. ఇంకొకటి నేను గమనించిన విషయము, ఎందుకని నేను చెబితే వింటలేదని అంటే ఫస్ట్ ఈ బిజినెస్ చేంజ్ అవ్వాలి సార్. మనం చేంజ్ అంటే మైండ్ సెట్ పరంగా ఫస్ట్ చేంజ్ అవ్వాలి. ఈ బిజినెస్ లో నాకు లైఫ్ ఉందని మైండ్ సెట్ లో చేంజ్ అవ్వాలి సార్. ఈ బిజినెస్ లో లైఫ్ ఉందని. నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఇంటర్నల్ గా చేంజ్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ గా అప్డేట్ అవ్వాలి. డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయాలి సార్. ప్రతి దానికి డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. చూడగానే అపీరెన్స్, ఆనంద్ ఇంతకు ముందులాగే ఉన్నాడు, పెద్దగా ఏం తేడా లేదు. ఇప్పుడు ఆనంద్ వెళ్ళి చెబితే ఒక మాట ఎందుకు వినాలి? అందుకని ఫస్ట్ ఈ సిస్టమ్ లో డ్రెస్ కోడ్ అనేది అంటే ఆల్రెడీ ఫిక్స్ అండ్ లేటెస్ట్ చెప్తున్నాను, డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. డ్రెస్ కోడ్ లో కనుక మనం వెళ్ళి ఒక మాట చెప్పేటప్పుడు ముందు ఫస్ట్ థింగ్ అటెన్షన్ గ్రాప్ చేస్తాం. వాళ్ళు మనల్ని ఏదన్నా వినటానికి ట్రై చేస్తారు, ఓకే ఇతను ఏదో వచ్చాడని. ఇది డ్రెస్ కోడ్ అనేది మన బిజినెస్ కి ఏమంటారు, మనకి మనం ఇచ్చుకునే విలువ సార్. నువ్వు మారకుండా ఏం లేకుండా ఎప్పుట్లాగా వెళ్ళి ఒక మంచి ఇంటర్నేషనల్ కంపెనీ ఉంది అని కూర్చొని ఎక్కడ అరుగు మీద కూర్చున్నప్పుడు ప్లాన్ చెప్పబోతాం, టీకి వెళ్ళినప్పుడు ప్లాన్ చెప్పబోతాం, సినిమాకి వెళ్ళినప్పుడు చెప్పబోతాం. ఇది కాదు సార్. జెన్యున్ గా మీకు ఎప్పుడు ఖాళీ టైం ఉంది ఆ టైం తీసుకొని ఆ టైంలో వెళ్ళి నాకు అరగంట కావాలి టైం. ఇది డైలీ సురేష్ సార్ చెప్పే మాటలే నేను మళ్ళా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి మనం తీసుకొని కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పాను కదా, ఇందులో కొన్ని పాయింట్స్ అన్ని ఇలానే చెప్పాలని రూల్ లేదు సార్. ఇలా ఇంటర్నేషనల్ కంపెనీ మన ఇక్కడ వాడుతున్నటువంటి వీటిని 9 దేశాల్లో వాడుతున్నారు, ఇది నీకు ఇందులో ఆరోగ్యంగా అంటే ఆరోగ్యం ఉంది, ఆదాయంగా ఉందని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆటోమేటిక్ వింటాడు. సో ఫస్ట్ మెయింటైన్ నీట్ డ్రెస్ కోడ్ సార్. దీన్ని మనం ఖచ్చితంగా అందరం పాటించాలి. పాటించకపోతే ఆ, ఏమంటారు ఎప్పుట్లాగా కనపడ్డామంటే ఎవరు కూడా దీన్ని బిలీవ్ చేయరు. అది బిజినెస్ కి మనం ఇచ్చే వాల్యూ ప్లస్ మనం మారేమనే సంగతి బయట ప్రపంచానికి తెలియాలంటే ఖచ్చితంగా ఇది ఏదో చేస్తున్నాడు. లేదు, ఇంటి పక్కన వాళ్ళకి నువ్వేం ప్లాన్ చెప్పలేదు. ఇంటి పక్కన నేను ఎందుకంటే సింపుల్ గా మనకి ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నాను, ఎవరికైనా కానీ నేను గమనిస్తుంటాను. ఇతను ఆనంద్ డైలీ ఏదో చెప్పబోతున్నాడు అనినప్పుడు వాడు ఎనలా, నీ పాటికి నువ్వు డ్రెస్ కోడ్ వేసుకుని మీటింగ్స్కి వెళ్తూ వస్తూ ఉంటే ఇతను ఏదో చేస్తున్నాడు తెలుసుకోవాలి. ఒకరోజు అతనే వచ్చి నీ దగ్గర అడుగుతాడు, అసలు ఏం చేస్తున్నావు, ఏందిరా సంగతి అని. అప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదంతా ఎప్పుడు జరిగింది సార్? ముందు మనం మారాలి, మనం తెలుసుకోవాలి. లేదు, ఒక గొప్ప వ్యక్తి వచ్చి నిన్ను అడిగేటప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఇవన్నీ తెలియకుండా ముందు మనమే బయట వాళ్ళు చెప్పిన మాటలకి ఇది ఫేక్ అంటున్నాం. ఇది ఫేక్ అయితే ఒకసారి ఆలోచించండి సార్. 7 years లో 25 లక్షల అప్పుతో వచ్చినప్పుడు మన మహాగురు ఎంఎస్ఆర్ గారు ఇప్పుడు దగ్గర దగ్గర 4 కోట్ల దాకా సంపాదించారు. మంత్లీ 15 lakhs సంపాదిస్తున్నారు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఎక్కడికి వెళ్ళ పని లేదు. ఒక్కసారి గమనించండి గురువు గారి జర్నీ మీరు చూస్తే ఇక్కడ నిజంగానే లీడర్స్ కూడా క్విట్ అవుతున్నారంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లే మనకి.
వస్తున్నాం, మోటివేట్ అవుతున్నాం. సార్ జర్నీ మనకు చాలా ఇన్స్పిరేషన్, చాలా మోటివేషన్. ఇక్కడే ఉంది మనకు 100% గ్యారెంటీ. సార్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది మనం కరెక్ట్ గా డెప్త్కి వెళ్ళి చూస్తే 100% దీన్ని ఎవరు కూడా వదలరు సార్. నిన్న సాల్మన్ సార్ 9 నెలలు ఉన్నవాడు ఇప్పుడు సాధించాడు. రాబోయే నాకు తెలిసి 2-3 months లోనే 1 lakh వెళ్ళిపోతాడు. బిఫోర్ ఒకసారి మీరు ఆలోచించండి, సాల్మన్ సార్ కానీ బయట ఉంటే ₹1,00,000 తీసుకునే అవకాశం జీవితంలో లేదు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా రావట్లేదు సార్ స్టార్టింగ్ లో ₹1,00,000 అనేది. వెస్టేజ్ సిస్టమ్ లో ఉంది. అది మనం తెలుసుకుంటే 100% దీంట్లో మనము ముందుకెళ్ళొచ్చు సార్. అది కూడా మీరు అందరూ కూడా గమనించాలి. ఓకేనా? అందుకే దీన్ని నాకు తెలిసి 9 దేశాల గవర్నమెంట్లు ఎందుకు వెస్టేజ్ అంగీకరించినాయి అంటే, వెస్టేజ్ లో ఉన్న ఏ ప్రోడక్ట్ కూడా మీరు గమనించండి, హెల్త్ కు సంబంధించే ఉంది తప్ప ఇది బిజినెస్ ఓరియంటెడ్ ఏదీ లేదు. అది కూడా మనం గమనించాలి. ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. మీరు ఒక ప్రొడక్ట్స్ తీసుకుంటే గంట సేపు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న దమ్మున్న ప్రొడక్ట్స్ మన వెస్టేజ్‌లో ఉన్నాయి. కానీ అది నాకు తెలియాలి, మనకు తెలియాలి. ఇందులో ఈ ప్రొడక్ట్ వచ్చిన ఉద్దేశ్యం ఇదని. ఏది కూడా డబ్బులు కాదు సార్. ముందు ఆరోగ్యం. ఫ్రంట్ లైన్‌లో ఆరోగ్యాన్ని పెట్టాలి. దాని గురించి ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోవాలి, ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఇంకా కొన్ని కంపెనీలు ఇప్పటికీ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మా ఫ్రెండ్సే ఉన్నారు. మామ నీకున్న నాలెడ్జ్‌కి, నీకున్న స్కిల్స్‌కి మంచి ఫ్లాట్ వారానికి ₹1,00,000 ఇప్పిస్తా అని చెప్పేసి ఈ సిస్టమ్‌లోకి వచ్చినాక దాదాపు 4, 5 కంపెనీలు నా దగ్గరికి ప్రపోజల్ వచ్చింది. నువ్వెంత స్పీడ్‌గా వెళ్తున్నావు కాబట్టి ఇందులో వెళ్లి ఫ్యూచర్ ఉంటది. అందులో అది కూడా ప్లాన్ ఎక్సలెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. చేసి వారానికి 1,00,000 అన్నాడు. నమ్మొచ్చా సార్ వారానికి 1,00,000 అంటే? ఎలా వస్తాయి? అది కూడా చాలా స్పీడ్‌గా వస్తాయి అన్నాడు. దాంట్లో వేస్టేజ్‌లో టైం పడుతుందన్నాడు. నేను ఒకటి నమ్మాను. వెస్టేజ్‌లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మీరు గమనిస్తే ఎక్కడ కూడా ఫేక్ లేదు. అసలుకి ఈ సిస్టము దాదాపు రాబోయేటువంటి వందల సంవత్సరాలకు డిజైన్ చేయబడింది సార్. అప్పటికి మనం ఉండం గానీ, ఎన్ని సంవత్సరాలు ఉన్నా గానీ భూమి మీద మన మీటింగ్స్‌లో సార్ వాళ్ళు చెబుతుంటారు ఎగ్జాంపుల్స్. మనిషి ఉన్నంత కాలం ఉండే సిస్టమ్ ఏదన్నా ఉందంటే అది ఏకైక సిస్టమ్ వెస్టేజ్. మిగతా సిస్టమ్ సార్ అంటే మిగతాయి కూడా ఉన్నాయి. ఫేక్ అని నేను చెప్పను గానీ, ఇందులో సక్సెస్ అవ్వటానికి ఒక్కటే ఫార్ములా సార్. ఎక్కడ కూడా బిజినెస్ ఓరియెంటెడ్‌లో ఈ ప్రొడక్ట్స్ లేవు. కొన్ని చోట్ల కొన్ని కంపెనీల్లో పేర్లైతే చెప్పను గానీ, అన్నీ ఉన్నాయి అంటున్నారు. నా ఫ్రెండే చెప్పాడు. పప్పు, ఉప్పు, కందిపప్పులు అన్నీ ఉన్నాయి సార్. ఇందులో భలే ఉంటది నీకు ఫ్యూచరు. ఎవడు ఎక్కడ ఏ వస్తువు కొన్నా అన్నాడు. ఒక సోప్ గురించి, నీమ్ సోప్ గురించి అరగంట చెప్పొచ్చు. ఒక రైస్ బ్రాండ్ గురించి గంట చెప్పొచ్చు మనం. రైస్ కోకేర్ లేదంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏది తీసుకున్నా గానీ సైంటిఫికల్‌గా రీసెర్చ్ చేసి ఎవిడెన్స్‌తో 9 కంట్రీస్‌లో 9 దేశాల గవర్నమెంట్‌ని ఒప్పించి మరి బిజినెస్ చేస్తున్నాం మనం. ఈటి గురించి కాదు సార్ మనం బిజినెస్ చేయాలి. ఈ కంపెనీలో కాదు మనం ఉండాలి. ఈ కంపెనీలో కాదు మనం ఎదగాలి. ఏదో టెంప్ట్ అయిపోయి ఇక డబ్బులు రావట్లేదంటే నువ్వేదో చేయాల్సింది చేయట్లేదు. పప్పులు, ఉప్పులు కంపెనీలకు లేదంటే డ్రెస్సులు లేదా చాలా ఉన్నాయి. ఇదే చైన్ లింక్ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తాం. ఆటిలో గనకెళ్తే ఆటి గురించి మనం ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఏం చేయగలం? సో, గమనించండి లీడర్స్. ఇక్కడ ఫైనల్‌గా నేను చెబుతుంది ఏంటంటే నేర్చుకునే దానికి మనం టైం ఇవ్వాలి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మొత్తం నేర్చుకోవాలి. ముందు తెలుసుకో. తెలుసుకొని మినిమమ్ ఫ్రంట్ లైన్‌లో ఇందుకు మోసాలు జరిగినియి. తర్వాత ఇట్ట జరిగినియి. ఇప్పటికి డబ్బులు కట్టించి ఇట్ట జరుగుతున్నయి. నువ్వు 20,000 కట్టావు. 10 మందికి 20,000 కట్టించి 1,00,000 వస్తాయి అన్నావు. నీకే 1,00,000 రావాలి. వాళ్ళ కాడికెళ్ళొస్తాయి. వాళ్ళు నీ ఇంటి చుట్టూ తిరుగుతారు. ఇటువంటి ఏమంటారు నేను ఫ్రాడ్ కంపెనీ అని చెప్పను. అవగాహన లేక మనం వెళ్లి చేతులు పెట్టి కాళ్ళు కాల్చుకొని తర్వాత ఇటువంటి ఏమన్నా వచ్చినప్పుడు ఇది కూడా ఫేక్ అని మాత్రం అనొద్దు. అటువంటి అనే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నువ్వెక్కడ జాయిన్ అవ్వద్దు. అసలుకి ఇదేంటో తెలుసుకో అని ఒక మాటతో ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతాం సార్. రెండోది ఫైనల్‌గా నేనేం చెబుతున్నానంటే దేనికైనా సరే మన జీవితంలో ఎదగాలి లేదంటే మన జీవితంలో ఏమైనా సాధించామనంటే ఏం కావాలి సార్? ఖచ్చితంగా మనం ఏ పని చేసినా డబ్బులే. మీరు గమనించండి. ఈ సిస్టమ్‌లో ఈ సిస్టమ్ ఏంటో తెలుసుకొని మన ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లోనే లీడింగ్ లేడీగా ఉమెన్ ఎంపవర్‌మెంట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది బీబీ మేడం. రెండో తరగతి చదివినటువంటి ఒక ఆయమ్మ బీబీ మేడంకి 4,500,000 వస్తున్నాయి వెస్టేజ్‌లో జెన్యూన్‌గా. ఒక్కసారి ఆలోచించండి సార్. లైఫ్ మారిందా? లేదా మేడంది? ఈ సిస్టమ్‌లో అంత గొప్పతనం ఉందని జెప్పేసి ఇటువంటి వ్యక్తులు మనం తీసుకోవచ్చు. హై ప్రొఫైల్ వ్యక్తులు జేస్తున్నారు. లో ప్రొఫైల్ వ్యక్తులు జేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందని జెప్పేసి మనం టెస్టిమోనియల్‌గా వాడి ఒక్కసారి మీటింగ్‌కి తెలుసుకో. అంతా గూడా మనం అక్కడే ఎళ్లి ప్రెజెంటేషన్ చేసి, అక్కడే పీపీటీలు పెట్టి, అక్కడే అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి జాయిన్ అవ్వలేదు, జాయిన్ కాలేదని జెప్పేసి వాళ్ళని తిట్టటం గాని ఏది చేయొద్దు సార్. కొంచెం ఒకసారి ఆలోచించండి.
ఫైనల్‌గా నన్ను ఇన్‌స్పైర్ చేసి ఒక చిన్న కొటేషన్ చెప్పి మీకు క్లోజ్ చేస్తాను సార్ సెషను. ఎక్కడైనా సరే మీరు ఒక్కసారి చూడండి. డబ్బులనేయి కంపల్సరీగా అందరికి గావాలి. కానీ అందరి దగ్గర డబ్బులున్నయా అంటే డబ్బులుండటం లేదు. కారణం ఈ డబ్బు గురించి అవగాహన లేదు జనాలకి. ఏం అవగాహన లేదు సార్ అంటే డబ్బులు ఏం జేసుకుంటావు? డబ్బులేం తీసుకుపోతావా? డబ్బులే అంటే అంటుంటారు గదా! డబ్బు డబ్బు అంటావేందిరా అని. వాస్తవంగా డబ్బు లేకపోతే దేనికైనా గాని మనకిప్పుడు మనల్ని ఒకరు గౌరవించాలన్నా, ఒకరు మన గురించి మాట్లాడుకోవాలన్నా, లేదంటే ఒకరికేదైనా మనం చేయాలన్నా ప్రతి దానికి డబ్బే సార్ అవసరం. కాపోతే మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరూ గూడా డబ్బు గురించి ఒపీనియన్స్ సంపాదించలేకో, ఏదో సాకులు జెప్పి, లేదంటే అవకాశాలు లేక దాన్ని అర్థాన్నే మార్చుకున్నాం మనకు మనం. డబ్బు అంత అవసరం లేదులే. అదెవడో ఉన్నవాడు వాడంతా నీతిగా సంపాదించలేదు అనే మైండ్ సెట్‌లోకి మనం వెళ్ళిపోవటం వల్ల పూర్తి డబ్బనేది మన మైండ్‌లో రాంగ్‌గా ఎళ్ళింది. కానీ అవసరం ఉంది మనకు గూడా. ఎప్పుడు మన ఇంట్లో జెన్యూన్‌గా మన మదర్‌కో, లేదా వైఫ్‌కో, లేదా పిల్లలకో బాగోలేక ఒక 10,00,000 అవసరమైనప్పుడు నిజంగా దాని అవసరం మనకు తెలుస్తుంది. అప్పుడేం జేస్తున్నాం సార్, అప్పులు తీసుకోవడానికో, తాకట్లు పెట్టడానికో, లేదంటే రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. కాళ్ళు గడ్డాలు కొట్టుకుంటున్నాం. అవన్నీ లేకుండా ఉండాలంటే ప్రతి మనిషికి ఎప్పుడు ఏ అవసరమో చెప్పి రాదు సార్. వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. నీ ఫ్యామిలీని నువ్వు సేవ్ జేసుకోవాలంటే 100% ఇటువంటి సిస్టమ్‌లో ఉండాలి. సెకండ్ ఇన్‌కమ్‌లో మనం ఉండాలి. ఈ సిస్టమ్ ద్వారా ఎంతో కొంత మనం తీసుకోవటమే గాకుండా, మన కిందున్న మన తమ్ముడికి గాని, మన రిలేషన్‌లో ఉన్నోళ్ళకి గాని, మన ద్వారా హెల్ప్ చేయొచ్చు. ఓకేనా? ఎంత గొప్ప అవకాశం సార్. రెండోది ఇది ఏం జెప్పాను, డబ్బు లేకపోతే ఏమి జేయలేం సార్. లోకాన్ని శాసించాలన్నా, మన కుటుంబాన్ని పోషించాలన్నా, లేదు నిన్నెవరైనా ప్రేమించాలన్నా, ఏమన్నా సాధించావన్నా, ఒక మాటలో జెప్పాలంటే డబ్బనేది ఒక జబ్బయితే, ఆ జబ్బుకు ముందు మళ్ళీ డబ్బే సార్. అర్థమైందా? ఏ డబ్బనేది ఒక జబ్బు. దానికి ఏదైనా ముందు ఉందంటే అది డబ్బు మళ్ళీ సంపాదించడం. కాబట్టి అన్ని సమస్యలు తీరుతున్నాయి సార్ ఈ రోజుల్లో డబ్బు గురించి. కాబట్టి ఇక్కడ జెన్యూన్‌గా ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరం లీడర్సే సార్. ఫస్ట్ థింగ్ నేను జెప్పింది మన మైండ్ సెట్ మార్చుకుందాం. మంచిగా దీనికి తగ్గట్టు ఈ బిజినెస్ తగ్గట్టు నాలెడ్జ్ తీసుకుందాం. క్లారిటీ ముందు మనం తీసుకుందాం. నీలో క్లారిటీ ఉంటే 100% నువ్వెక్కడున్నా ఎంత పెద్ద ఆఫీస్‌లో ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నాకు ఫస్ట్‌లో వచ్చినప్పుడు నేను చెప్పాను అన్నీ ఫేక్ అనే ఒక లైన్‌తో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి, ఈరోజు ఎవరైనా సరే ఎవ ఈ ఎటువంటి హై ప్రొఫైల్ వ్యక్తికైనా ఎళ్లి ప్లాన్ ప్రజెంటేషన్ దాకా ఎళ్ళానంటే ఎంతో కొంత కష్టపడ్డాను. కష్టపడతా ఇంకా నాకు నాకు తెలిసి జస్ట్ ఒక 2%, 1% నేర్చుకున్నాననుకుంటున్నాను. డైరెక్ట్ సెల్లింగ్‌లో నువ్వు నేను అనుకున్న స్థాయిలో లేదు సార్ ఇది. చాలా పెద్దది. మొన్న ఒక గ్రేట్ లీడర్‌తో మాట్లాడుతూ చెబుతున్నాడు. అసలు బిజినెస్ అనేది ఇది కాదు సార్. అసలు వెస్టేజ్ అనే సిస్టమ్ అనేది చాలా పెద్దది సార్ అన్నాడు. సో, ఆ విధంగా నేను ఇప్పుడు జస్ట్ 50,000 దగ్గర నాలెడ్జ్ మాత్రం నా దగ్గరుంది. మినిమమ్ నా డ్రీమ్ నేనెక్కడ పెద్ద పెద్ద స్టేజ్‌లో కూడా చెప్పట్లేదు సార్. లాస్ట్ టైమ్ జూమ్‌లో చెప్పినట్టున్నాను. 5 ఇయర్స్ తర్వాత 10,00,000 పర్ మంత్ ఉండాలి. ఇది నా డ్రీమ్. 10,00,000 ఒక నెలకొస్తే ఆటోమేటిక్‌గా ఇంతకుముందు మా ఫ్యామిలీలో లేని బ్యాక్‌గ్రౌండ్ గాని, నా లైఫ్‌లో నేను అనుకున్న డ్రీమ్స్ గాని అన్నీ నెరవేరుతాయనేది నా ఉద్దేశం. ఆ దిశగా నేను నాలెడ్జ్ అప్‌డేట్ చేసుకుంటూ, నా టీమ్‌ని లీడ్ చేసుకుంటూ, ఇదేంటో అని తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాను సార్. ఈ అవకాశం నాకొక్కడికే కాదు సార్. ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. దయచేసి నేనేమంటున్నానంటే, ఏది అయినా సరే తొందరగా వచ్చేది తొందరగానే పోద్ది. కాబట్టి ఈ వెస్టేజ్ సిస్టమ్ టైం ఎందుకు పడతదంటే, ఇదేంటో తెలియటానికి నీకు కొంత టైం పట్టుద్ది. తెలుసుకున్న తర్వాత నువ్వెక్కడున్నా గాని, ఎప్పుడైనా ఎవరితోనైనా బిజినెస్ చేసే ఏకైక ప్లాట్‌ఫార్మ్ వెస్టేజ్. ఒక్కసారి ఆలోచించండి. ఒక జాబ్ జేయాలంటే ఒక టౌన్‌కి రావాలి. లేదా ఒక సిటీకి రావాలి. లేదా ఒక ఆఫీస్‌లో కూర్చోవాలి. లేదా కొంత పెట్టుబడి పెట్టాలి. ఒక బిజినెస్ జేయాలన్నా గాని. దాని ద్వారా కొంత ఇన్‌కమ్ వచ్చిద్ది. అది కూడా లిమిటెడ్ ఇన్‌కమ్ వస్తది. బట్ వెస్టేజ్ ఒకసారి మీరు ఆలోచిస్తే నీ ఇంట్లో ఉండి కూడా బిజినెస్ ఆపరేట్ చేయొచ్చు. చిన్న పల్లెటూరులో కూడా బిజినెస్ చేయొచ్చు. పెద్ద పెద్ద సిటీస్‌లో కూడా బిజినెస్ చేయొచ్చు. ఎక్కడ జర్నీలో కూడా చేయొచ్చు. ఎక్కడికి వెళ్తున్నా గాని ప్లాన్ గనక నీ మైండ్‌లో ఉంటే, నీ చేతిలో ఒక ఆయుధం ఉన్నట్టే సార్. నువ్వెక్కడైనా గాని చక్రం తిప్పొచ్చు. నువ్వెక్కడున్నా కింగే. సో, నేనింత గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉండటం వల్ల 100% నా లైఫ్‌ని, నా రాబోయే 3 తరాల భవిష్యత్తుని త్రూ వెస్టేజ్ ద్వారా మార్చుకోబోతున్నాను సార్. మీరు దయచేసి మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇందులో నా జర్నీ మాత్రం చెప్పాను సార్. నేను ఎక్కువ సబ్జెక్ట్ మాట్లాడాలనుకోలేదు. ఎందుకంటే ఎక్కువ పీపీటీలు ప్రెజెంట్ చేయాలంటే నేను ఏదో సాధించుండాలి. జనరల్ జర్నీ చెప్పాను. దీంట్లో ఏదన్నా మిస్టేక్ అనిపించినా,
ఏమన్నా కొంత నెగెటివ్ ఉన్నా గానీ దయచేసి పాజిటివ్ మైండ్‌తో దాన్ని ఎరేజ్ చేయండి. దీంట్లో ఏదైనా ఉపయోగపడి ఉంటే నా జర్నీలో కొన్ని పాయింట్స్ తీసుకోండి సార్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఒక 1 సెకండ్ సురేష్ సార్ అండ్ రవి సార్ మీ అందరికి నాకు ఈ టైం ఇచ్చినందుకు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. చాలా వండర్‌ఫుల్ క్వెషన్ ఇచ్చారు మాకు. ఆహ్, ది దీని ద్వారా మాకు తెలిసిందేందంటే డైరెక్ట్ సెల్లింగ్ అసలు ఎందుకొచ్చింది? జనం ఎందుకు నమ్మలేకున్నారు? మనం ఏం చెప్తే నమ్ముతారు? మనం కంపెనీ మోటో సార్ యూజ్ ద ప్రొడక్ట్, సేవ్ ద ప్రొడక్ట్ అంటారు. అది కస్టమర్‌కి సరిపోతది. లీడర్‌లు గావాలంటే గెయిన్ ద నాలెడ్జ్, షేర్ ద నాలెడ్జ్, డూప్లికేట్ అవ్వాలి. అంటే లీడరు నాలెడ్జ్ తీసుకొని అది కింద టీమ్‌కి నాలెడ్జ్‌ని పాస్ చేయాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం సార్. ఇంకోటి దీంట్లో నాకు నచ్చింది మీరు చివరిలో ఒక కొటేషన్ చెప్పారు. ఆహ్, డబ్బనేది ఒక జబ్బు. మళ్ళీ జబ్బు నయం అవ్వాలన్నా ఆ డబ్బే గావాలని. ఇంకోటి సార్ నేను అబ్జర్వ్ చేసింది మిగతా ప్రొఫెషన్‌లో డబ్బుంది సంపాదించొచ్చు గానీ, ఆ డబ్బు సంపాదించాలంటే మనం జబ్బున బారిన పడ్డప్పుడే ఆ డబ్బొస్తది. ఎందుకంటే ఆ వర్క్ ప్రెషర్ గానీ, ఆ టెన్షన్స్ అయన్నిటి వల్ల బీపీ, షుగర్‌లు, పొట్ట, బట్ట అన్నీ వస్తాయి. కానీ ఒక వెస్టేజ్‌లో మాత్రమే మనం ఆరోగ్యకరంగా ఉంటూ ఆరోగ్యకరమైన డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఓకే లీడర్స్. థాంక్ యూ సార్. యెస్ సార్. థాంక్ యూ. చాలా మంచి సెషన్ ఇచ్చినందుకు. థాంక్ యూ వన్స్ అగైన్. ఓకే లీడర్స్ థ్యాంక్ ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. ఆ! థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. ఆనంద్ సార్. థాంక్ యూ. వెంకటేశ్వరమ్మ మేడం. వెంకటేశ్వరం మేడం. కోటి సార్. సార్ గుడ్ వాళ్ళని మార్నింగ్ రవి అన్మ్యూట్ సార్. చేసుకొని కోటి మాట్లాడమన్నారు. సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్. గుడ్ మార్నింగ్ సింపుల్‌గా ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మీరు సురేష్ సార్. కోటి సార్. హ్మ్. సింపుల్‌గా మీరు ఈ సింపుల్ సెషన్ మీకు ఏ ఈ ఏ సెస్ పాయింట్ కనెక్ట్ అయింది? మీరు దీని నుంచి ఏమి నేర్చుకున్నారు? ఇక్కడ ఓకే. నుంచి మీరు ఏం మార్చుకొని మీ జర్నీ చేయాలనుకున్నారో అంతవరకు 3 పాయింట్లు. ఓకే సార్. ఎందుకంటే టైం సార్ తక్కువుంది. తర్వాత సురేష్ సార్ కూడా మాట్లాడాలి. ఓకే. 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 హ్మ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా? వాయిస్ క్లియరే సార్. చెప్పండి. సార్ ఈ సెషన్‌లో నేను బాగా తెలుసుకుందేంటంటే ఎవరన్నా వచ్చి ఏదన్నా చెబుతూ ఉంటే దాని గురించి తెలుసుకోకుండా ఇది ఫేక్. ఇది నా జీవితంలో జరిగింది సార్. నేను గూడా ఆనంద్ సార్‌కి, సురేష్ సార్‌కి, బ్రహ్మేష్ సార్‌కి నేను బిఫోర్ చేసిన 2013 డిగ్రీ అయిపోయిన తర్వాత చేసిన కంపెనీ గురించి మొత్తం లిస్ట్ ఒకటి బయటేయటం జరిగింది. ఇది నా మొదటి ఆహ్, తెలుసుకోకుండా నేను వాళ్ళ ముందు నేను ఎదగాలని ఒక బయట ఫేక్ కంపెనీలు వాస్తవం సార్ ఆహ్, ఇది ఫేకే అని అనుకోని వాళ్ళని నైట్ అంతా నా దగ్గర ఉంచుకొని బయటకి పంపియటం జరిగింది. తర్వాత ఇదేందో తెలుసుకోవాలని ఒక 3 మంత్స్ సార్. 3, 4 మంత్స్ నేను విలువ చేయలేదు. ఒక్క మీటింగ్‌కొచ్చిన తర్వాత మైండ్ సెట్ మారింది సార్. అదొకటి. అసలు బిజినెస్ అంటే ఇదే కాదు. ఆనంద్ సార్ ఒకటే మాట చెప్పాడు. వస్తువు కొనాలంటే డబ్బులుండాలి. వస్తువు కొనాలంటే డబ్బులుండాలి. హ్మ్. మనిషికి రెస్పెక్ట్ పెరగాలి అంటే డబ్బు మన ఒంటి మీద ఉండాలి అనే ఒక్క పదం చెప్పాడు సార్. మొన్ననే ఇందాక జూమ్ సెషన్‌లో మాట్లాడినట్టు వెస్టేజ్ అంటే ఇది గాదు. ఒక గ్రేట్ పర్సన్‌తో మాట్లాడాం. గ్రేట్ లీడర్‌తో మాట్లాడినప్పుడు ఆ లీడర్స్ కాడికి నేను అన్న సార్ ఇద్దరు ఎళ్ళాం సార్. ఇది ఫేక్ అనే ఎవరైతే అన్నారో అందులో నేనొక ఉదాహరణ. నేను ఈ పాయింట్ కరెక్ట్‌గా తెలుసుకున్నాను. సైంటిస్ట్ కాడికి అన్న ఎళ్ళాడన్నాడు. ఎస్ఐ గారి కాడికి ఎళ్ళానన్నారు. అయన్నీ గూడా వాళ్ళకి జస్ట్ సార్ ఇలా చెప్తున్నారు గదా! ఇదేదో తెలుసుకోండి. ఒక కస్టమర్‌గా ఉన్నానన్నారు. ఈ యొక్క సెషన్‌లో నాకు నచ్చిందేంటంటే ప్రతి ఒక్కళ్ళు గూడా ఫేక్, 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 ఫేక్ అన్నారు. ఆ ఫేక్ అనే పదం నేను గూడా అన్నాను సార్. నాకు ఇంకా కొంచెం తెలీదు. ఇప్పుడిప్పుడు జర్నీ చేస్తున్నాను. ఆనంద్ అన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. ఆనంద్ అన్న చెప్పినట్టే వింటున్నాను. ఏమన్నా తప్పొప్పులుంటే కొంచెం అడ్జస్ట్ చేయండి లీడర్స్. ఇదే సార్ నేను ఈ సెషన్‌కి నేనిచ్చే ఫీడ్‌బ్యాక్. తప్పులేదు. థ్యాంక్ యూ కోటి సార్. తప్పులు ఏం లేదు సార్. ఒకటే లైను. ఏదైనా హ్మ్. తెలుసుకోవాలి జీవితంలో. తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసి డూప్లికేషన్ చేస్తే మల్టిప్లికేషన్ అయ్యిద్ది సార్. దట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ వెస్టేజ్. ఏం లేదు. కాకపోతే ఓకే. తెలుసుకోవటంలో ఉన్నది. థ్యాంక్ యూ సార్. మంచి లీడర్ మీరు. థాంక్ యూ. ఓకే సార్. ఓకే. కోటి సార్. థాంక్ యూ. చిరంజీవి సార్. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఆనంద్ సార్. యెస్. గుడ్ మార్నింగ్. సార్ నాకు ఈ సెషన్ ఫస్ట్ మన పక్కన వాళ్ళు మన మాట ఎందుకు నమ్మట్లేదు అనే సెషన్ గురించి బాగా అర్థమైంది సార్. మీరు చెప్పిన సెషన్ మంచి సెషన్ ఇచ్చారు సార్.
థ్యాంక్ యూ. ఈ సెషన్‌లో నాకు మార్చుకోవాల్సినయి నేను కొన్ని రాసుకున్నాను సార్ మామూలుగా బాగా. ఫస్ట్ మనం ఈ మీరు ఒక పాయింట్ చెప్పారు సార్. సిస్టమ్ బాగుంది కాబట్టే ఎవరికైనా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ సిస్టమ్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి సార్. ఎస్ సార్. సార్ సార్ రవి సార్ కొంచెం ఆ, ఎలాబరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకే ఎస్ సార్. సార్. ఈ సిస్టమ్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి సార్. ఎస్ మనం సార్. మనం చెప్పే విధానం బాగుండాలి సార్. ఈ సిస్టమ్ బాగుంది కాబట్టే మనం ఎవరికైనా ధైర్యంగా చెప్పగలగాలి సార్. ఈ పాయింట్స్ బాగా కనెక్ట్ అయినాయి సార్. ఈ మంచి సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే చిరంజీవి. సార్, చిరంజీవి సార్, థ్యాంక్ యూ. మాల్యాద్రి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మార్నింగ్ సార్, మాల్యాద్రి సార్, రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. మాల్యాద్రి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెక్షన్లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీరు సింపుల్గా చెప్పారు. కానీ ముందు మనం నేర్చుకోవాలా, దాంట్లో ప్రాణం ఏంటనేది మనం తెలుసుకొని ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడు, అతను ఇచ్చే సిస్టంలో మనం చెప్పేదే ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుద్ది. అతనికి ఏదైతే ఉపయోగపడుద్దో అదే మనము వాళ్ళ దగ్గర ఇంప్రూవ్ చేయాలి. వాళ్ళకి లేని దాన్ని మనం ఇంప్రూవ్ చేయకూడదు అనేది మీరు ఈరోజు నిరూపించారు సార్. కానీ సార్ నేను ఈ సెక్షన్లో మొత్తంలో ఉన్న దాంట్లో సింపుల్ పాయింట్లో మీరు సార్ మనం నేర్చుకోవాలి, ఇందులో ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలి, తెలుసుకోకుండా అవతల వ్యక్తి దగ్గర మనం మాట్లాడకూడదు అనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రసాద్ సార్ సార్, రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ సెక్షన్ ఎక్సలెంట్ సార్. ఇది నెక్స్ట్ జనాలకి ఇంకా అవేర్నెస్ అనేది ఎక్కువ పెంచడానికి అవకాశం ఉన్న ఫీల్డ్. దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నేను సిస్టమ్ పరంగా కొంతవరకు నేర్చుకున్నానని అనుకుంటున్నాను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. బట్ నాకు మైనస్ అయింది ఏంటంటే డ్రెస్ కోడ్ అపీరెన్స్ అనేది నేను అంత ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేదు సార్. నాకు అది ఒకటి బాగా హెల్ప్ అయింది, దాన్ని చేంజ్ చేసుకోవాలి ఈ జూమ్ ద్వారా నేను తెలుసుకుంది. రెండోది సార్, నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది బయట అట్లాగే ఇక్కడ కూడా కొంటేనే డబ్బులు వస్తున్నాయి అనే థాట్ లోకి వెళ్తున్నారు సార్ చాలా మంది. జూమ్ లో ఉన్న లేడీస్ అందరికి చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ బాగా గమనించండి. ఏదో కొంటున్నప్పుడు మీకు యాక్టివేట్ అవ్వట్లేదు కదా, మినిమం 40 పీవీ పెడుతుంది కదా ఇక్కడ వెస్టేజ్ కూడా అని కొంతమంది నాకు రైజ్ చేశారు సార్. బాగా గమనించండి, ఈ సిస్టంలో ఉన్న ప్రొడక్ట్స్, దీంట్లో ఉన్న ప్రొడక్ట్లన్నీ నువ్వు కరెక్ట్గా కానీ అబ్జర్వ్ చేసి దీంట్లో ఏముందో బిలీవ్ చేస్తే 40 కాదు సార్, ఇంచుమించుగా 150 పీవీలకి ప్రతి నెల నువ్వు తీసుకునే స్కోప్ ఉంది దీంట్లో. అలాంటిది Yes, sir. మినిమం నువ్వు రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్ మినిమం 40 ఎందుకు పెట్టిందంటే, ప్రతి సామాన్యుడు, ప్రతి పేదవాడు రెగ్యులర్ గా వాడుకునే వాటి వరకు వాడుకున్న 40 పీవీలకు వస్తాయి సార్. అందుకు పెట్టింది Yes, సిస్టమ్ yes. సార్. ఈ సిస్టమ్ లో ప్రతిదీ లాజికల్ గా ఉండిద్ది, దాన్ని కొంచెం గమనించండి లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. Thank you, ప్రసాద్ సార్ ప్రసాద్. రోజు రోజుకు ఒక కొత్త మాట మా కంపెనీ గురించి తెలియపరుస్తున్నారు. అదే విధంగా మీరు కూడా మాస్ లుక్ నుంచి క్లాస్ లుక్ లోకి రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సార్. ఓకే సార్. ఓకే అది సార్. ఒకటి డ్రాబ్యాక్, దాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటాను. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ సార్. ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఒక 4 days 5 days జూమ్ అటెండ్ అవ్వలేదు. కానీ ఇంత గ్రేట్ పర్సన్ స్పీచ్ మిస్ అయ్యానని చాలా బాధపడ్డాను ఈరోజు. ప్రతి ఒక్కరు కూడా మీ టీంలో ఎవరైనా మిస్ అవుతుంటే, ఇంత సబ్జెక్టు చాలా మిస్ అవుతామని ఒకసారి వాళ్ళని కూడా జాయిన్ చేసేటట్టు చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సార్ చాలా బాగా చెప్పారు. షార్ట్ పీరియడ్ లోనే ఇంత స్థాయికి ఎదిగారు అంటే, ఇంత స్థాయి కంటే సార్ చిన్న ఒక ఇసుక రేణు అయిపోయి 55,000 5 months లో తీసుకుంటున్నాడంటే, దాని తగ్గ సబ్జెక్ట్ నేర్చుకున్నాడు కాబట్టి ఈ రోజు ఒక ఎస్ఐ గాని, సిఐ గాని, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా పోయి డీల్ చేయగలుగుతున్నాడంటే
కొంత సబ్జెక్ట్ ఉంది సార్ దగ్గర, నేర్చుకున్నాడు, కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే ఎవరినైనా ధైర్యంగా డీల్ చేసుకోవచ్చు సార్. అదే విధంగా లాస్ట్ లో కొటేషన్ కూడా చాలా బాగా నచ్చింది సార్. డబ్బు జబ్బు, జబ్బు డబ్బు, ఈ రెండిట్లకి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి సార్. ఇవన్నీ మన గోల్స్, వీటన్నీ కూడా కావాలంటే ఖచ్చితంగా మనం దీంట్లో నిలబడాలి సార్. ఎన్నో అవమానాలు పడ్డా నిలబడాలి సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్, రవి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కిరణ్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక్క సెకండ్ సార్ రవి సార్. సార్ అందరం గమనించాలి, ఇక్కడ అందరం నేర్చుకోవాలనుకుంటున్నాం కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎవరి కోసం నేర్చుకోవాలో కూడా ఒకసారి ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకుందాం సార్. నేనైతే ఫస్ట్ అనుకున్నాను ఇదేదో సురేష్ సార్ కోసం బిజినెస్ ఏమో, సురేష్ సార్ నన్ను మోటివేట్ చేస్తున్నాడు, సేల్ చేయమంటాడు అని నా ఒపీనియన్. బట్ ఎప్పుడైతే ఇది సురేష్ సార్ బిజినెస్ కాదు, ఇక్కడి నుంచి ఆనంద్ సార్ ఐడి తప్ప పైన సురేష్ సార్ ఐడి కనపడట్లేదు, ఇది నా ఐడి కనపడుతుంది, ఇది నా బిజినెస్ అని నేను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చాలా స్పీడ్ గా సక్సెస్ అవుతూ వచ్చారు సార్. ఎవరైనా మీరు పైన ఉన్న కింద ఉన్న లీడర్స్ ఒకటే గమనించండి సార్, ఇది అప్లైన్ బిజినెస్ డౌన్ లైన్ బిజినెస్ కాదు సార్. డౌన్ లైన్ రాకపోయినా నువ్వు చెయ్యాలి, అప్లైన్ మీకు లేకపోయినా మీరు చెయ్యాలి, అటువంటి బిజినెస్ సార్. కాకపోతే ఈ సిస్టమ్ ఏంటంటే ఒక గైడ్ ఉంటాడు మనకు, అప్లైన్ ద్వారా నేర్చుకునేదానికి అవకాశం. నువ్వు ఎంత స్పీడ్ గా నేర్చుకుంటే అంత స్పీడ్గా వెళ్ళొచ్చు సార్. అది ఒకసారి గమనించండి సార్. నేర్చుకోవటం అంటే ఏంటంటే నీకు నువ్వు సొంతంగా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. శివ సార్, హరి సార్ టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రవి సార్, సురేష్ సార్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి బాగా చెప్పారు సార్. అసలు వెస్టీజ్ అంటే ఏంటి, అసలుకి ఏంది, అసలుకి చాలా చక్కగా వివరించారు ఈ సెషన్లో సార్. అంతేకాకుండా ఇప్పుడు మనకి వచ్చేసి చాలా మంది చదువుకొని బయటకు వస్తున్నారు సార్. నిరుద్యోగ సమస్య బాగా ఉంది. ఇది మన డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఒక కెరీర్ గా మలుచుకొని ఉద్యోగం ఒకటే కాకుండా మనము ఉద్యోగం లేకపోయినా కూడా మనము ఈ వెస్టేజ్ లో చేరితే దమ్ముగా బతకచ్చు అనేటువంటి గొప్ప విషయాన్ని ఈ యొక్క సెషన్ ద్వారా చెప్పారు సార్. నాకు అసలుకి భలే కనెక్ట్ అయింది సార్. ఇది మాత్రం ఎక్సలెంట్ సార్. ఇది మాత్రం ఈ సెషన్ మాత్రం అంతకుముందు నేను యువత ఎలా బతుకుద్ది, ఇంతమంది వస్తున్నారు చదువుకొని, అసలు నేను అసలు భలే అల్లాడేవాడిని సార్. చదువుతూ నిద్ర పట్టేది కాదు సార్. కానీ వెస్టేజ్ యొక్క ఈ గొప్పతనాన్ని 120 దేశాల్లో దీని యొక్క ఉందంటే, అసలు మన దేశంలో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉందంటే అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ మన కంపెనీకి. థ్యాంక్ యూ సార్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా. శివ సార్, గుడ్ మార్నింగ్ శివ సార్, మీరు వెస్టేజ్ కి ముందు ఏం చేసేవాళ్ళు సార్? వెస్టేజ్ తో పాటు టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్ సార్. నేను గవర్నమెంట్ టీచర్ సార్. ఓకే, ఓకే సార్. ఎక్కడ సార్? నేను నూజండ్ల సార్, వినుకొండ దగ్గర సార్. ఓకే సార్, ఓకే సార్. మీ శాలరీ సార్? 1,10,000 సార్ నాకు నెలకి పర్ మంత్ ఇప్పుడు ప్రెజెంట్. 1,10,000. ఎస్ సార్, ఎస్. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చూడండి లీడర్స్, గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న ప్రతి వ్యక్తి గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటారు, ప్లస్ మంచి ఇన్కమ్ కావాలనుకుంటారు. ఆ రెండు, గవర్నమెంట్ జాబ్ ప్లస్ 1 lakh పైన ఎర్నింగ్ చేస్తూ కూడా వెస్టేజ్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఏకుంజామునే లేచి చూడండి జూమ్ యాడ్ అవుతూ మన పొదిలో సార్ని కలిసినప్పుడు, సార్ మీరు మాట్లాడాలంటే నేను ఇప్పుడు మాట్లాడను సార్, నేను సబ్జెక్టు ఇదేందో తెలుసుకొని పూర్తిగా నాలెడ్జ్ తీసుకున్న తర్వాతే నేను పర్సనల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని చాలా డెడికేటెడ్ గా ఒక స్టూడెంట్ లాగా కూర్చున్నారు. చూడండి లీడర్స్, మనం అందరం కూడా అబ్జర్వ్ చేయాలి. ఎంత మేధావులు, ఎంత ఉన్న స్థితిలో ఉండేవాళ్ళు, ఎంత కంఫర్ట్ జోన్ లో ఉండేవాళ్ళు కూడా మనం వెస్టేజ్ లోకి వచ్చేసి సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు, 10 మందికి హెల్ప్ చేయాలని చూస్తున్నారు. ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి లీడర్స్. ఎందుకంటే రిక్వెస్ట్ గా కొంతమంది 5:30కి జూమ్ అంటే 5:50కి 6కి కూడా యాడ్ అవుతున్నారు, 6:10 కలా. కొంచెం అర్థం చేసుకొని, ఎందుకంటే ముందు మన కోసం మన టీం చాలా మంది మన లీడర్ నన్ను సక్సెస్ చేస్తారని నమ్మున్నారు. చాలా మందికి మనం ప్రామిస్ చేస్తున్నాం కాబట్టి ముందు మనం కొన్ని మార్చుకొని మనం మంచి నాలెడ్జ్ తీసుకొని మన కింద టీం కూడా అది పాస్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శివ సార్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళందరూ మాకు చాలా ఇన్స్పిరేషన్. మా కొండే టీంలోకి మీలాంటి వారు రావటం మాకు చాలా అదృష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ సార్, మంచి లీడర్ సార్ మీరు. థ్యాంక్ యూ. విజయ్ సార్, కోయిలకుంట్ల మీట్ చేసుకోండి సార్. సార్ రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, విజయ్ సార్.
ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు అయితే నాకు ఈ జూమ్ మీటింగ్లో అంతా నా గురించే మాట్లాడినట్టుగా ఈరోజు నాకు బాగా కనెక్ట్ అయినా సార్. ఏంటంటే 3 పాయింట్లు సేమ్ ఈరోజు నాకు జరిగినాయి సార్ మీరు మాట్లాడిన మాటలలో. అది ముందు ఏంటంటే ఒకటి సార్, ముందు కంటెంట్ ముందు మనం నేర్చుకోవాలి. మీరు ఒక మాట అన్నారు సార్, ఇప్పుడు ఏ జాబులైనా కూడా ఎంతో బానిసత్వంగా మనం చేస్తుంటాం కానీ మన కోసం మనం చేసుకోవడానికి ఆలోచించము. ఎవరు కూడా జస్ట్ ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట ప్లానింగ్ చెప్పినా కూడా వినరు, అది మనసులోకి తీసుకోరు. కానీ ఈడేం జరుగుతుందంటే ఒకటి సార్, మెయిన్ పాయింట్ మీరు బాగా చెప్పారు, నేర్చుకోవాలి. ముందు మనం నేర్చుకొని కంటెంట్ ఉంటే అవతల వ్యక్తి ఒక 20 నిమిషాలు టైం అడిగి కూర్చొని మనం క్లారిటీ ఇస్తే కంపల్సరీ వస్తారు సార్. మనం తెలుసుకోక 2 మాటలు వేస్టేజ్ ఉంది రాండి, వచ్చి ఇక్కడ డబ్బులు వస్తున్నాయంటే అట్లా చెప్పకూడదు సార్. అది మాత్రం మీరు బాగా ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ మీటింగ్లకు రావడం వలన ఈ మీటింగ్ సబ్జెక్టు మొత్తం అంత నాలెడ్జి లేకపోయినా కూడా ఇంట్రెస్ట్ ప్రకారంగా నేర్చుకోవాలని నేర్చుకున్నా సార్. నేర్చుకున్న పాయింట్ను మన హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా ఒక క్లారిటీ ఇవ్వడంతో ఆ క్లారిటీ వల్ల పర్ఫెక్ట్గా ఐడియాలు వస్తున్నాయి, బాగానే బిజినెస్ కూడా జరుగుతుంది సార్. మెయిన్ పాయింట్ ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్పాను సార్, మీటింగ్లకి రావాలి, జూమ్ మీటింగ్లకు రావాలి అని. మన వాళ్ళు ఏం జరుగుతున్నారంటే ఎంతో బిజీ లైఫ్ అనుకుంటున్నారు, ఆ దాంట్లో ఏం లేదు సార్. ఇప్పుడు చూడండి, నేను నైటు ఎప్పుడు 12 గంటలకు మా కోయిలగుంట్ల కదిలితే ఇప్పుడు దొనకొండలు ఉండ సార్ దర్శి మీటింగ్ అని. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ ఎక్కడ జాబ్ సార్, విజయ్ సార్. ఒకటి సార్, దొనకొండలు ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాను, ఇక్కడ నుంచి దర్శికి రావాలి. ఎక్కడ మా కోయిలగుంట్ల, ఎక్కడ నాకు టీం వచ్చింది చూడండి. మనం గట్టిగా నిలబడాలి, గట్టిగా నిలబడి మన వర్క్ను నమ్ముకొని ఇక్కడ వెస్టేజ్ నమ్ముకుంటే నాకు ఒకటి అర్థమైంది సార్, నా లైఫ్ ఇప్పుడు ఎంత ఏమంటారు హార్డ్ వర్క్ ఎంత చేస్తే రేపొద్దున అంత మనకు వెస్టేజ్లో సక్సెస్ ఉంటుందని నేను నమ్మిన సార్. వెరీ గుడ్ పాయింట్ సార్ విజయ్ సార్, థ్యాంక్ యూ. హార్డ్ వర్క్, వెరీ గుడ్ సార్. ఇంకా ఏంటంటే మీరు చెప్పిన మాటల్లో మనం నేర్చుకుంటే అవతల వాళ్ళకి క్లారిటీ ఇస్తే కంపల్సరీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సార్. అది జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొత్త వ్యక్తి ట్రైన్లో ఖాళీగా నా ముందరనే ఉన్నాడు, ఉంటే సార్ ఒక 20 నిమిషాలు మీతో మాట్లాడొచ్చు అంటే ఎంసీ అంట సార్, మన సురేష్ సార్ టైప్లోనే. సార్ థ్యాంక్ యూ సార్. వెనకున్న వాళ్ళకి కూడా ఫీడ్బ్యాక్ ఇంత టైం అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సార్. మీరు చాలా గొప్ప లీడరు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. ఒండేపు లీడర్లోనే కీ లీడర్ మీరు. ఎందుకంటే చాలా దూరం ఉండి కూడా టీం బాగా లీడ్ చేస్తున్నారు. త్వరగా మీరు నేర్చుకునే విధానం సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. రవి సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. ఎస్ సార్. నెక్స్ట్ వెంకటేష్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ టైము Yes, తక్కువ sir. ఉందిలే, మన ఫీడ్బ్యాక్ తీసుకొని yes. మీటింగ్స్ గురించి అయితే క్లోజ్ చేద్దాం. ఎస్ చెప్పండి సార్, మీరు తీసుకోండి. రవి సార్ మనం చేస్తాం. రవి సార్, గుడ్ మార్నింగ్. లేరా? లేరు, మీరు లీడ్ చేసి క్లోజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. కొత్త వాళ్ళు, మన పాత వాళ్ళు కాకుండా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు వెంకయ్య గారు. ఎస్, అల్లం వెంకయ్య గారు. సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి వెంకయ్య గారు. జ్యోతి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ఈరోజు సెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి, అది మనం చెప్తే ఎందుకు నమ్మట్లేదని దాని గురించి చాలా క్షుణ్ణంగా చెప్పారు సార్, మీ ఎక్స్పీరియన్స్ తో పాటు. మనకి ఈదటం తెలిస్తే ఎంత లోతైనా సరే ఈదగలుగుతాం. అలాగే మన డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎంత లోతుగా అయితే తెలుస్తామో, ఎంత పెద్ద వ్యక్తులతోనైనా చర్చించగలము అనే విషయాన్ని మాత్రం నేను క్షుణ్ణంగా తెలుసుకున్నాను సార్. డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్ అని ఈ యొక్క సెక్షన్ ద్వారా తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ. మేడం. వి ప్రసాద్ గారు, లాస్ట్
సార్ గుడ్ సార్ మార్నింగ్ సార్ సార్. సార్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సెక్షన్ ఆనంద్ సార్ బాగా చెప్పారు సార్. ఓకే సార్. డబ్బు జబ్బు అనే విషయం బాగా చెప్పారు సార్. నచ్చింది. జబ్బులు గుర్తున్నాయి సార్, మిగతాయి మిగతా అన్ని గుర్తున్నాయి సార్. గుర్తున్నాయా? ఓకే ఓకే మెయిన్ పాయింట్ అదే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా ఫీడ్బ్యాక్ సెషన్ క్లోజ్ చేసి మనకు తక్కువ టైం ఉంది కాబట్టి వెళ్ళిపోదాం. సో ఈరోజు మీటింగ్స్ ఒంగోలు లీడర్స్ కొంచెం గమనించాలి. మార్నింగ్ కాదండి, రెగ్యులర్ గా మనకి 1 డే ట్రైనింగ్స్ మార్నింగ్ జరుగుతుంటాయి. బట్ ఈరోజు మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. ఒకసారి మేడం సార్ మ్యూట్ చేయండి. సార్ ఆల్ మ్యూట్ చూస్తాను చూడండి. సో మార్నింగ్ కాదు సార్, ఈవినింగ్. అది గమనించండి, పోస్టర్ గా అబ్జర్వ్ చేయండి లీడర్స్. ఎందుకంటే కొత్త టైమింగ్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా. ప్లేస్ కూడా మారింది. సెయింట్ తెరిసా చర్చ్, పాత మార్కెట్, ఒంగోలులో. సో మీకు పోస్టర్ వదిలేదు చూడండి, జూమ్ లో పోస్టర్ ఉంది. అందరు అడ్రస్ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. పోతే మార్నింగ్ దర్శి, అది కూడా ఒకసారి వదలండి సార్. దర్శి రోజు మార్నింగ్ దర్శి, ఈవినింగ్ ఒంగోలు. ఓకేనా? ఈ రెండు చాలా కీలకమైన మీటింగ్స్ లీడర్స్. మనం దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. చూడండి, విజయ్ సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు చూడండి. కోవెలకుంట్ల ఎక్కడ, దర్శి ఎక్కడ. సో అది ఉండాలి. మన టీం ఎక్కడ మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఉండాలి. ఓకే. అండ్ కమింగ్ టు ద సెషన్ సార్, గ్రేట్ లీడర్ మా కొంచెం ఆల్రెడీ రవి సార్ చెప్పారు. కొండేపి టీంలోనే వన్ ఆఫ్ ద కీ లీడర్స్ ఆనంద్ సార్. సెషన్ పాపం నిన్న అప్పటికప్పుడు టైం ఇచ్చాను, ఎక్కువ టైం ఇవ్వలేదు. బట్ అయినా కానీ చాలా బాగా వచ్చింది సెషన్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. ఎవరికి సక్సెస్ ఇవ్వలేరు సార్. ఇది బాగా గమనించండి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సక్సెస్ చేయలేడు. అందుకే చూడండి, పండిత పుత్ర పరమ సొంటహ అంటారు చూడండి. అంటే తండ్రి బాగా పండితుడై ఉంటాడు. నిజంగా అతని చేతిలో ఇతను సక్సెస్ ఉంటే అతని కొడుకును కూడా పండితుని చేసుకుంటాడు కదా. ఆలోచించండి. సో అదే విధంగా వెస్టేజ్ లో కూడా నేను ఒక మాట అంటాను, ఎప్పుడు ఒక మాట యూజ్ చేయను. నేను ఇప్పిస్తాను డబ్బులు అని చెప్పను ఎవరికి. ఎందుకంటే ఇందాక సార్ అన్నట్టు గైడెన్స్ ఇవ్వగలను. బట్ ఎవరికైతే నిజమైన ఆకలి ఉంటుందో, ఆ సక్సెస్ అవ్వాలి అనే కసి ఉంటుందో, నేర్చుకోవాలని తపన ఉంటుందో, వాళ్ళని ఎవరు ఆపలేరు సార్. మా బోటి వాళ్ళవి ఒక మాధ్యమంలాగా వస్తుంటాం మేము కానీ, గురువు గారు ఎంఎస్ఆర్ గారు కానీ, లేకపోతే ఆనంద్ సార్ కానీ. అట్లా ఇప్పుడు ఈ చేరినాక ఈ రోజు కూడా చాలా మంది కీ లీడర్స్ ఉన్నారు. అసలు నువ్వు నా అప్లైనర్వి, నేను ఈ పని, నువ్వు నాకు ఇది చెయ్యాలి అనే మాట వాళ్ళ నోటి నుంచి రాల నాకు ఇంతవరకు. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్. మీరు మా టీంలో ఉండటం చాలా గర్వకారణం. రవి సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, హరి సార్ కానీ, వాణి మేడం కానీ, కీ లీడర్స్ ప్రసాద్ సార్ కానీ, ఎవరు కూడా మీరు మమ్మల్ని అందరినీ గర్వంగా ఉండేటట్టు చేశారు. మేము ఇంకా మా అప్లైనర్స్ నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం స్టార్టింగ్ లో మాకు తెలియక. బట్ మీరు కంప్లీట్ గా దీన్ని ప్రొఫెషనలిజంగా తీసుకొని, చాలా ప్రొఫెషనలిజంగా తీసుకొని, ఏ రోజు కూడా ఒక మాట అడగలేదు, ఇది నాకు చేయాలి అని అడగలేదు. ఇది నా బిజినెస్ అనుకున్నారు. అది అలాగే ప్రిస్టేజియస్ గా తీసుకెళ్తున్నారు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మీరు మా డౌన్ లైనర్స్ గా ఉన్నందుకు. చాలా మంది కొండేపు టీంలో ఉన్న చాలా కీ లీడర్స్ అందరూ కూడా నాకు చాలా గర్వంగా ఉంది సార్. మిమ్మల్ని చూస్తుంటే భగవంతుడు ఇచ్చాడు మాకు ఆ గొప్ప వరాన్ని. త్వరగా మీరు పెద్ద సక్సెస్ తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు ఆనంద్ సార్. ఆ విధంగా మీరు తీసుకెళ్తున్నారు. మేము చేసింది ఏమి లేదు, అసలు మా పేరు కూడా వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఆకలి, మీ కసే మీకు అదేమి ఉండదు సార్. మనకి ఎప్పుడు గురువు, నాకు మెయిన్ ఒక లీడర్ మాటలు ఎప్పుడు వింటుంటాను, నీ ఆకలి నీ తప్పనే నీ గురువు. ఓకేనా? ఈ మిగతా అన్ని ఎవరో ఒకరు వచ్చి ఆజ్యం పోస్తా ఉంటారు అంతే. ఏదో మీరు మొహమాటానికి చెప్పడమే కానీ ఏం లేదు. ఈ బిజినెస్ లో అప్లైనర్ అనేది చాలా విలువైన పదం సార్. అంటే అది ఎవరి వాళ్ళే మనం అనుకోవాలి సార్. మన లైఫ్ అంటే ఒక్క మాట చెబుతాం సార్ సురేష్ సార్.
మన లైఫ్ లో ఏదైనా ఎదగాలన్నా లేదంటే ఈ బిజినెస్ ఎదగాలన్నా మన లైఫ్ అదే మన ఎదుగుదల ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి దీంట్లో అప్లైనరు, మెంటరు. నా మెంటర్ సురేష్ సార్ అని నేను ఈ ప్లాట్ఫామ్ జాబ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఈ బిజినెస్ లో నిలబడటానికి కారణం సార్. ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళడానికి నాలెడ్జ్ తీసుకుని సార్ దగ్గర. అంటే నా గ్రేట్ అప్లై, నేను గ్రేట్ గా చెప్పుకుంటాను సార్ ఏ టైంలో అయినా. ఆ తర్వాత ఎదగడానికి సార్ చెప్పినట్టు నాకు ముందు బిజినెస్ లో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అప్లైనర్ ఉండాలి. అందుకని అందరం కూడా అప్లైనర్ గౌరవించాలి. అప్లైనర్ ఏం చెబితే అది చేస్తే ఇందులో సక్సెస్ ఉంది సార్. ఆ ఒక్క లైనే పట్టుకోండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. నేను కూడా మిమ్మల్ని చూసి ఈ విషయంలో అప్డేట్ అవ్వాలి. మా అప్లైనర్స్ రెస్పెక్ట్ చేసే విధానము, గౌరవించే విధానము. సో మాకు నేను కొన్ని మిస్అండర్స్టాండింగ్ అంటే బిజినెస్ నేను అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంది. ఇది అప్లైనర్ బిజినెస్ అనుకొని జర్నీ స్టార్ట్ చేయటం వల్ల అప్లైనర్ నాకు చెయ్యాలి అనిపించేది. బట్ నాకు రాను అర్థమైంది ఏంటంటే ఇది అప్లైనర్ బిజినెస్ కాదు, నా బిజినెస్. నా దగ్గర నుంచి నా టీం ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నేనేం చేస్తానో నాకు కింద టీం అదే చేసిద్ది అనే ధోరణి అర్థం చేసుకున్నాను సార్. చేంజ్ చేసుకున్నాను. చెప్పాను కదా, నేను డౌన్ లైనర్స్ మిమ్మల్ని చూసి కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను సార్. ఖచ్చితంగా అందరం కలిసి పెద్ద టీం, పెద్ద సక్సెస్ చేద్దాం. సో ఇంకొక గొప్ప మీటింగ్, లీడర్స్ మీటింగ్ సార్ 10వ తేదీ ట్యూస్డే, ఓకేనా, మంగళవారం. సో అందరూ బ్రాంచ్ అండ్ అబౌవ్ మన ఆంధ్రాలో ఉన్న ఎంఎస్ఆర్ అసోసియేషన్ దాంట్లో ఉన్న బ్రాంచ్ డైరెక్టర్స్ అండ్ అబౌవ్ అందరూ కూడా సూర్యలంక బీచ్. గురువు గారు మళ్ళీ గొప్ప అవకాశం అందరికి ఇచ్చారు. మన లాస్ట్ టైం కొంతమంది అంతా గందరగోళంగా ఉండి మాట్లాడటం కుదరలేదు, మనవటం కుదరలేదని. దాన్ని ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోండి. మన పోస్టర్ వచ్చింది చూడండి సార్. నెక్స్ట్ రేపు ఒకసారి పోస్టర్ వదలండి సార్. మన బాపట్లది ఒకసారి పోస్టర్ వదలండి సార్. ఆనంద్ సార్ మార్నింగ్ అది డేట్లు. ఎస్. సో 8వ తేదీ చూడండి లీడర్స్. ఉదయం 9 గంటలకు రేపల్లె, 12 గంటలకు బాపట్ల. సో గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ బాపట్ల పీపుల్, బాపట్ల అండ్ చీరాల. సో గురువు గారు స్పెషల్ గా చీరాల బాపట్ల టీం కోసం రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ టైం ఇచ్చారు ఛాన్స్. దాన్ని ఖచ్చితంగా చాలా ప్లాన్డ్ గా వాడుకోవాలి బాపట్ల అండ్ చీరాల లీడర్స్. నెక్స్ట్ 3 గంటలకు పొన్నూరు, నెక్స్ట్ 6 గంటలకి గుంటూరు. సో లీడర్స్ గమనించాలి. అందరూ కూడా వాళ్ళ టీమ్స్ ని సక్సెస్ఫుల్ గా ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఓకే, నందర్ సెషన్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. థ్యాంక్ యూ. అందరి లేడకి థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తున్నా సార్ సెషన్.